ఎస్. ఓకే. సో హాయ్ అందరికి. నేను సాగర్ గక్కల హాయ్. అండ్ ఇక్కడ మనతోటి ఉన్నది ప్రకాష్. లైక్ ప్రకాష్ యాక్చువల్గా మా ఫ్రెండ్, వినయ్ ఫ్రెండ్, లైక్ ఇట్స్ ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్. సో ఇక్కడ ఈ పాడ్కాస్ట్ యాక్చువల్గా మేము ఒక ఫుడ్ ట్రక్ కోసం అని చెప్పేసి, లైక్ ఒక ఫుడ్ ట్రక్ పెట్టుకోవాలనుకుంటే ఒక ఛాలెంజెస్ ఇవి దీనికోసం అని చెప్పి జనరల్గా పాడ్కాస్ట్ నేను ఎట్లా లైక్ డిజైన్ చేసుకున్నానంటే, ఐ మీన్ ఫస్ట్ ఒక డాక్టర్ని పిలిచాం, తర్వాత ఒక సీఏని పిలిచాం, అలాగా లైక్ ఎవ్రీ ప్రొఫెషన్ లైక్ అంటే నా ఛానల్ ఎక్కువ డెవాప్సే ఉంటుంది. సో అలా కాకుండా నార్మల్ జనరలైజ్డ్గా హెల్ప్ అయ్యేటట్టు అంటే ఉమ్, ప్రకాష్ బ్రిడ్స్ మీకు నార్మల్గా ఆ, పెళ్లి చూపులు మూవీ చూసినప్పుడు ఉంటుంది కదా మనకి, ఏదైనా సినిమా చూస్తే డాక్టర్ అయిపోలేని చెప్పి, పోలీస్ చూస్తే పోలీస్ అయిపోలేని చెప్పి, అప్పుడెప్పుడు పెళ్లి చూపులు సినిమా చూసినప్పుడు ఫుడ్ ట్రక్ పెట్టేసుకోవాలని నాకు అనిపించింది. ఆ, కాకపోతే అది ఒక పాత్ తెలీదు, ఒక రూట్ తెలీదు, రోడ్ మ్యాప్ తెలీదు. ఆ, ప్రకాష్ గారు, నౌ యూ కెన్ స్టేజ్ ఇస్ యువర్స్. అంటే ఫస్ట్ మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి మా శ్రోతలకి. ఆ, మరీ హెవీ ఇంట్రడక్షన్ లేదు. మ్మ్. మైసెల్ఫ్ ప్రకాష్ సరస్వతిలో. నేను బ్యాచిలర్ సివిల్ ఇంజనీరింగ్ లో చేశాను. మాస్టర్స్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్. కరెంట్ నేను స్ట్రక్చరల్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నా షార్జాలో, యుఐ షార్జా. ఆ, ఒక లైక్ నేను కూడా బిగినర్, లైక్ ఫ్రెషర్ గా. చాలా కష్టాలు జాబ్ కోసం. ఎందుకంటే సివిల్ కోర్ బ్రాంచ్ అంటే మీకు జాబ్ అంత ఈజీగా రాదు, అందులోని ప్లేస్మెంట్స్ కూడా లేవు. ఈవెన్ దో నేను పాస్ అవుట్ అయింది ఆంధ్ర యూనివర్సిటీ, వన్ ఆఫ్ ద టాప్ కాలేజెస్, స్టిల్ ప్లేస్మెంట్స్ లేవు. ఆఫ్టర్ దట్ మంచిగా ఇంటర్న్షిప్స్ చేసుకొని అలాగా జాబ్ కొట్టాను. బిట్ ఎంటెక్ తర్వాత జాబ్ చేస్తున్నాను రోజులు. ఎందుకురా నాయన, నేను చదివింది ఏంటి, నాకు వస్తున్న శాలరీ ఏంటి, ఇలాగే అంటే అందరికీ ఉండే ఆలోచనలు ఇవే. మనం లక్షలు లక్షలు పెట్టి చదువుతాం, తర్వాత ఒక 20,000 25,000 కి ల్యాండ్ అవుతాం జాబ్ లో. ఒక 2-3 ఇయర్స్ పని చేస్తే గానీ మన చదువుకున్న డబ్బులు మనకు వెనక్కి రావు. 2-3 ఇయర్స్ పని చేస్తే గానీ మన చదువుకున్న డబ్బులు మనకు వెనక్కి రావు. సో అలాంటి పొజిషన్ నుంచి ప్రెసెంట్ ఒక డీసెంట్ పొజిషన్ లోకి త్రూ జాబ్సే. ఎవరైతే చాలా అగ్రెసివ్ గా ఉంటారో, లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సంపాదించాలి ఫాస్ట్ గా సంపాదించాలి అన్న వాళ్ళకి నా లైఫ్ ఒక ఎగ్జాంపుల్ లో ఉంటది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోస్ అండ్ కాన్స్ కూడా నేను చెప్తా. మ్మ్. జర్నీ ఎలా ఉంటది అనేది, ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అంటే సారీ టు ఇంటరప్ట్, నాకు రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ గుర్తొచ్చింది మీరే చెప్తాను. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఏం లేదు, కాకపోతే హౌ వీ షుడ్ బౌన్స్ బ్యాక్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ యూ హ్యావ్ టు రియలైజ్ అట్ సమ్ పాయింట్. లైక్ ఒక పాయింట్ లో కానీ మనం రియలైజ్ అవ్వకపోతే అది ఒక 10 years మనల్ని వెనక్కి తీసుకెళ్ళిపోద్ది. ఓకే. ద రాంగ్ డెసిషన్స్ వి టేక్. నన్ను అయితే ఒక 2 years వెనక్కి తీసుకెళ్ళింది. నేను ఫాస్ట్ గా బౌన్స్ బ్యాక్ అయ్యాను కాబట్టి నో ఐఎమ్ డూయింగ్ గుడ్. ఎస్, కమాన్ బ్రో, మీ జర్నీ ఇప్పుడు స్టార్ట్ చేయండి. వేర్ రెడీ విత్ ద సీట్ బెల్ట్స్ ఆన్. లైక్ ఎడ్యుకేషన్ వైజ్ అయితే నాది 2020లో డిసెంబర్ లో అయింది మాస్టర్స్. యాక్చువల్లీ జూలైలో అవ్వాల్సింది, బట్ మధ్యలో కొంచెం మనకి మన ఏవో కొన్ని రీజన్స్ వల్ల కాలేజ్ లో లేట్ అయింది. మా ప్రాజెక్ట్ కూడా ఒక 3 months లేట్ అయింది. డిసెంబర్ 2020లో మనకి నా ఎంటెక్ ఫినిష్ అయిందన్నమాట. వెంటనే నేను క్యాంపస్ అయితే రాలేదు అసలు. ఒకే ఒక కంపెనీ వచ్చింది, ఎల్ఎన్టీ. అది కూడా ఎవరిని తీసుకోలేదు. జస్ట్ ఒక క్యాజువల్ గా వస్తుంది, కొంచెం కూల్ డ్రింక్స్ తాగి టీ తాగడానికి వస్తుంది ఓకే. క్యాంపస్ కి ఎల్ఎన్టీ ఎవ్రీ ఇయర్. ఎవరిని తీసుకోదు మోస్ట్లీ, వెళ్ళిపోద్ది వల్ల. ఓకే. అయితే ఎవరికి రాలేదు జాబ్స్. మెనీ ఆఫ్ దెమ్ లైక్ ట్రైడ్ ఫర్ సమ్ అదర్ ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎగ్జామ్స్. చాలా మంది సచివాలయంలో జాయిన్ అయ్యారు జగనన్న గవర్నమెంట్ లో. ఓ. ఆ తర్వాత ఇంకా ఓకే. అలా వెళ్ళిపోయారు. అంటే ఊర్లో ఉన్న వాళ్ళందరూ సచివాలయం జాయిన్ అయిపోయారు. ఆ, ఊర్లో అంటే సిటీల్లో ఉన్న వాళ్ళందరూ ఎక్స్ట్రా కోర్సెస్ అని, కొందరు సాఫ్ట్వేర్ అని షిఫ్ట్ అయిపోయారు. నేను సివిల్ ఇంజనీరింగ్ తో పాటు మాస్టర్స్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ కూడా చేశాను కాబట్టి ఇంక సెకండ్ ఆప్షన్ లేదు నాకైతే. సో సచ్చినట్టు దాంట్లోకి వెళ్దాం అని ఫిక్స్ అయ్యా. లక్కీగా ఏంటంటే నేను స్టడీస్ లో కొంచెం బ్రైట్, నాట్ డల్ స్టూడెంట్. ఫ్రంట్ బెంచర్ ఏం కాదు కానీ కొంచెం బాగా చదివాడిని. లైక్ ఐ విల్ బి ఎప్పుడు ఒక ఫస్ట్ టాప్ 3లో ఉండేవాడిని. సో అదొకటి ప్లస్ అయింది. అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్స్ కూడా ఎక్కువే. అదే బ్రైట్ ఫ్యూచర్ రా.
థ్యాంక్ యూ సార్. లవ్ యూ రే నాన్న. మనకి జస్ట్ ఏదో చదువు బిడ్డ అన్నట్టు కాదు కానీ అన్నిట్లో ఉండేవాడిని. లైక్ స్పోర్ట్స్ లోని, ఎక్స్ట్రా కరిక్యులర్స్ లోని. సో అందువల్ల కొంచెం నాకు చదువు మిగతా యాక్టివిటీస్ తో పాటు చదువు కూడా బాగానే వచ్చింది. సో మార్క్స్ కూడా బాగానే వచ్చేవి. మార్క్స్ అంటే మనకి థియరటికల్ వైజ్ అంటే ఆన్ పేపర్ ఉంటాయి మార్క్స్, కానీ వైల్ కమింగ్ టు జాబ్స్ ఏమో చాలా డిఫరెంట్. మనకి ఎంత టాపర్ అయినా సరే రియల్ మార్కెట్ లో పిల్లే. సో నేను ఇంటర్న్షిప్ చేశాను మంచిగా. బీటెక్ థర్డ్ ఇయర్ లో ఆర్వీఎన్ఎల్ లో చేశా, రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్, రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ ది. ఆ తర్వాత లక్కీగా నా ప్రాజెక్ట్ కూడా మంచిదే పడ్డది. బీటెక్ ప్రాజెక్ట్. ఎంటెక్ ప్రాజెక్ట్ కూడా మంచిగా పడ్డది. ఎంటెక్ ప్రాజెక్ట్ నేను ఏం చేశానంటే, ఎంటెక్ ఫస్ట్ ఇయర్ అయ్యాక అందరూ ప్రాజెక్ట్ కాలేజ్ లో చేస్తారు. అంటే సెకండ్ ఇయర్ అంతా మనకు ప్రాజెక్ట్ ఉంటుంది కదా. మాస్టర్స్ లో సెకండ్ ఇయర్ అంతా ప్రాజెక్ట్ ఉంటుంది, 1 year ఆల్మోస్ట్ 10 months 11 months. 12th month మనం థీసిస్ సబ్మిట్ చేయాలి. అందరూ ఏం చేస్తారంటే చిల్ అవుతారు జనరల్ గా. 1 year కదా, ఏం చేయరు. ఒక ఫస్ట్ 6 months ఫుల్ చిల్ అవుతారు, లాస్ట్ 6 months బాగా కష్టపడతారు. నేనేం చేశానంటే టైం వేస్ట్ అవ్వకుండా ఇంటర్న్షిప్ జాయిన్ అయిపోయాను హైదరాబాద్ వెళ్ళి. వైజాగ్ కాలేజ్, హైదరాబాద్ మా ప్రొఫెసర్ ద్వారా ఒక రిఫరెన్స్ పట్టుకొని హైదరాబాద్ లో ఇంటర్న్షిప్ జాయిన్ అయిపో. అలా వర్క్ నేర్చుకున్నా, నాకు రిలేటెడ్ వర్క్ నేర్చుకున్నా. సర్టిఫికేట్ వచ్చింది మంచిగా. అంటే నేను ఇంటర్న్షిప్ చేసిన కూడా కంపెనీ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ స్టీల్ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, వైజాగ్ స్టీల్. పెన్నర్ అని చెప్పేసి. ఓకే. నో పెన్నర్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి, ఇండియాస్ వన్ ఆఫ్ ద టాప్ స్టీల్ స్ట్రక్చర్స్ డిజైన్. అయితే అలాగా నాకు లక్కీగా వర్క్ వచ్చింది. ఆ, అయిపోయాక ఎంటెక్ 2020 డిసెంబర్ అయిందని చెప్పాను కదా, వెంటనే నాకు ఒక 1 month సీరియస్ గా ట్రై చేశాను లైక్ జాబ్స్. 1 month చేశాక నాకు ఫెబ్ లోనే జాబ్ వచ్చేసింది. యాక్చువల్లీ నేను టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి నాకు. నేను బీటెక్ నుంచి కూడా టీచ్ చేసేవాడిని. లైక్ ఫ్రెండ్స్ కి సప్లీస్ ఒక 500 రూపీస్ తీసుకొని ఈ సబ్జెక్ట్ తీసుకొని అప్పట్లో. అమ్మా. ఇన్ఫాక్ట్ బీటెక్ లో ట్యూషన్స్ చెప్తేనే నాకు లాక్స్ లో వచ్చేవి డబ్బులు అమ్మా. ట్యూషన్స్ లో. ఒక్క నిమిషం bro. ఇలా అంటే నేను కూడా మా బీటెక్ ఫ్రెండ్స్ అందరికి చెప్పాను, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటే పాటి కోటీశ్వరుడిని అయిపోదునేమో నేను. తీసుకుంటే పాటి కోటీశ్వరుడిని అయిపోదునేమో నేను. అసలు లేదు, మిస్ నేను చేసుకున్నా. మాత్రం ఒక ఫ్యాక్ట్ కి స్టిక్ అయ్యాను అని బాగా. వెన్ యూ ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ డోంట్ డూ ఇట్ ఫర్. మీరు ఎలాగంటే నేను ఇప్పుడు అది బాగా ఫాలో అయ్యేవాడిని. మీరు అలా అంటే అలాగే ఇప్పుడు నేను ఇవన్నీ ఫ్రీగానే చేస్తాను, డెవాప్స్ క్లాస్ ఇవన్నీ. ఇప్పుడు నువ్వు ఫ్రీగా చేస్తున్నావు ఎందుకంటే యు నో ద వాల్యూ ఆఫ్ టేకింగ్ సంథింగ్. నువ్వు హెల్ప్ చేయాలని చేస్తున్నావు. ఇప్పుడు ఒకవేళ యూట్యూబ్ కానీ సమ్ ఇన్స్టాగ్రామ్ నువ్వు మంచిగా హిట్ అయింది అనుకో, నీకు డబ్బులు రావేంటి? ఫ్రీగా అప్పుడు ఫ్రీగా చేయగలవు. యాక్చువల్ అలా ప్రజెంట్ అయితే నేను హెల్ప్ కోసమనే చేస్తున్నాను, మనీ కోసం అని ఏం కాదు. ఎస్. వాయిస్ రాలేదు. ఓ, వాయిస్ ఇప్పుడు ఇప్పుడు ఇట్స్ మోర్ లైక్ ఒక నా సైడ్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయ్యిందంటే, నా ఫ్రెండ్స్ స్కామ్లో ఇరుక్కుపోయారు అన్నమాట. డెవాప్స్ ఒక అతను చెప్తానని ఓకే. చెప్పి అతను లైక్ 25K అంతా తీసుకున్నాడు మాట. తీసుకొని దిస్ డెవాప్ సైడ్లో ఓన్లీ లినక్స్ చెప్పాడు, అది కూడా 4 Sundays. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ మంత్ వెళ్ళి అడిగితే పర్ మంత్ 25K అన్నాడు మాట. సో దట్ ఈస్ వేర్ అక్కడి నుంచి వద్దు, లైక్ దిస్ ఇస్ సంథింగ్ నాట్ గోయింగ్ గుడ్ అని చెప్పి అక్కడి నుంచి ఒక ఫ్రెండ్ కోసం స్టార్ట్ చేసింది. అలా ఒకటి స్టార్ట్ అయిపోయింది నా సైడ్ అయితే, వాడికి హెల్ప్ ఓకే. చేయాలని చెప్పి. యా, సారీ, ఇప్పుడు మనం నీ సైడ్ వచ్చేద్దాం. అలా నేను క్లాసెస్ చెప్పేవాడిని. దట్టు అంటే ఇప్పుడు ఫెయిల్యూర్ అంటే నార్మల్ గా పాస్ అవుతున్న వాళ్ళకి చెప్పడం వేరు, ఒక 20-30 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి చెప్పడం వేరు. మనకి ఎలా ఉంటదంటే, వాళ్ళు 20-30 బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళు మైండ్ సెట్ ఎలా ఉంటదంటే, ఆడికి కూర్చోపెట్టి చెప్పినా సరే ఆడు బ్రో డైరెక్ట్ గా ఏ క్వశ్చన్ వచ్చేస్తుందో చెప్పే బ్రో అలాగ అడుగుతారు క్వశ్చన్స్. యా యా. సో అలాంటి వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ చేయించా దగ్గరుండి. అంటే థిక్ ఫ్రెండ్సే బాగా స్టిల్. అంటే వాళ్ళు పే చేయడానికి నో ప్రాబ్లం. సో వాళ్ళు బయట వెళ్ళారు అన్నమాట యాక్చువల్లీ క్లాసెస్ కి. మనకు కొన్ని సబ్జెక్ట్స్, హెవీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, బయట అరౌండ్ 3K 4K ఇచ్చి వెళ్ళేవారు సబ్జెక్ట్ కి. నేను అన్నా, అరే ఎందుకురా బాబు అంతా, వాళ్ళు ఏం చెప్పరు కూడా నీకు. 3K 4K అక్కర్లేదు, నాకు 500 ఇవ్వండి సబ్జెక్ట్ కి చాలు, నేను చెప్పేస్తా అని చెప్పేసి ఇలా ఒక్కొక్కడికి 15-20 సబ్జెక్ట్స్ చెప్పేవాడిని. మంచిగా వచ్చేవాడు. అయితే ఇది ఒక్కటే కాదు, నేను బయట హోమ్ ట్యూషన్స్ చెప్పేవాడిని, ఆన్లైన్ క్లాసెస్ చెప్పేవాడిని అబ్రాడ్ స్టూడెంట్స్ కి. అలాగే మంచి డబ్బులు వచ్చేవి. మంత్లీ ఈజీగా ఒక 1.25 1.5 అలా వచ్చేవి 2020లో అబ్రాడ్ స్టూడెంట్స్ కి. సో ఫస్ట్ అది మెయిన్ టీచింగ్. టీచింగ్ నుంచి డైరెక్ట్ గా, సో నాకు సబ్జెక్ట్ కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి నాకు లక్కీగా జాబ్ కూడా ఫాస్ట్ గా వచ్చేసింది. పెద్ద తోపు జాబ్ ఏం కాదు కానీ ఒక MNC లో, ఇండియాస్ నెంబర్ 1 స్టీల్ స్ట్రక్చర్ కంపెనీలో వచ్చింది, కిర్బీ అని చెప్పేసి. ఓకే.
దాంట్లో వచ్చింది అనమాట. మ్మ్. వస్తే జాయిన్ అయిపోయా మార్చిలో. మ్మ్. మార్చిలో జాయిన్ అయ్యాను. సాగింది ఒక 1 ఇయర్. అంటే నీకు ఫ్రెషర్ గా ఎలా ఉంటది అంటే, చాలా మంది ఫ్రెషర్స్ కి వర్క్ ఇవ్వరు. జనరల్ గా నీకు సాఫ్ట్వేర్ లో ఇది జరుగుతుంది, బెంచ్ చేస్తారు ప్రాజెక్ట్ లో ఇవ్వకుండా. కానీ నీ కోర్ లో ఏంటంటే నీకు నీకు ప్రాజెక్ట్స్ ఏ ఉండవు. అంటే నీకు ప్రాజెక్ట్ అని ఉండదు. అంటే నీకు, మాకు ప్రాజెక్ట్ అంటే ఏంటంటే వర్క్. అంటే ఒక డిజైన్ వస్తుంది, మేము ఆ డిజైన్ ఫినిష్ చేయాలి. ఇలాగ మాకు ఎవ్రీడే, అంటే నీకు 2-3 days కి ఒక కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వస్తుంటాయి, నువ్వు చేస్తుండాలి. నీ ఇండిపెండెంట్ వర్క్, ఇండివిజువల్ వర్క్ అన్నమాట, టీమ్ వర్క్ ఏమి ఉండదు. డౌట్స్ వస్తే నువ్వు వెళ్ళి రెఫరెన్స్ బుక్స్, యూట్యూబ్, సీనియర్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ 6 months గట్టిగా నేర్చుకున్న వర్క్. మ్మ్. లైక్ నేను ఫస్ట్ ఈ 4 years బీటెక్, 2 years మాస్టర్స్ లో ఏదైతే చదివానో అసలు ఏం ఉండదు జాబ్ లోకి వచ్చాక. అదేం ఉండదు. మ్మ్. జస్ట్ ఆ ఫార్ములాస్ యూస్ చేస్తాం అంతే. రియాలిటీలోకి వచ్చేసరికి వర్క్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే యాక్చువల్గా నాకు పెద్దగా ఐడియా లేదు. అంటే నేను మెకానికల్ యాక్చువల్గా, నాకు తెలుసు లైక్ స్ట్రక్చర్డ్ ఇంజనీరింగ్ అంటే లైక్ నాకు తెలిసి సివిల్ ఎక్కువగా కలదు. నాకు తెలిసి మీరు సివిల్ సైడ్ ఎక్కువ వెళ్ళినట్టున్నారు కదా, మెకానికల్ టు సివిల్. అంటే నీకు స్ట్రక్చర్ ఇంజనీరింగ్ బేసిక్ ఏంటంటే, టాప్ సివిల్ ఇంజనీరింగ్ అంటే టాప్ మాస్టర్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అన్నమాట. ఎవరికైతే సివిల్ ఇంజనీరింగ్ లో మంచిగా వెళ్తారో వాళ్ళకి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఇస్తారు. అలాగా. సో అంటే బీటెక్ లో ఆల్ క్లియర్ అయిన వాళ్ళకే స్ట్రక్చర్ ఇంజనీరింగ్ ఇచ్చేవారు అనమాట. అరౌండ్ 9, మా 65 స్ట్రెంత్ లో 12 పీపుల్ ఆల్ క్లియర్ అయ్యారు. ఆ 12 లో 9 స్ట్రక్చర్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు. ఓకే. అలాగా చేసాం అనమాట ఓకే. కాలేజ్ లో. నెక్స్ట్ అంటే ఇక్కడ మనం ఫుడ్ ట్రక్ సైడ్ నుంచి వెళ్ళిపోతున్నామా, అంటే ఆ రూట్లో వెళ్తున్నామా లేదా అని నాకు క్లారిటీ మిస్ ఓకే, అయిపోయింది. అంటే అయన్నొద్దు, పాయింట్కి రా. నేను చెప్తాను అసలు అక్కడికి ఎందుకు వెళ్ళానో చెప్పాలి కదా. ఫస్ట్ నేను డైరెక్ట్ ఫుల్ స్టాక్ చార్జ్ చేశానంటే ఎగ్జైటెడ్ ఉంటుంది. ఓ, అదే నేను జాబ్ జాయిన్ అయ్యాను కదా. యా, యా. ఫస్ట్ జాబ్ జాయిన్ అయ్యాను 6 months, 1 year అయిపోయింది. 1 year అయిన తర్వాత ఈ 6 months టు 1 year అంటే ఫస్ట్ 6 months బాగానే అయిపోయింది, ఓన్లీ వర్క్ పరంగా ఇవన్నీ. తర్వాత 6 months తర్వాత మా మేనేజర్ ఒక ఆయనతో మాట్లాడాను అనమాట. ఈ వాజ్ వెరీ క్లోజ్ టు మీ. వెళ్ళి మాట్లాడితే ఆయన అరౌండ్ 20-22 years ఎక్స్పీరియన్స్. ఆయన ఏం చెప్పాడంటే, ప్రకాష్, నువ్వు జాబ్ లో ఎక్కువ రోజు సస్టైన్ అవ్వలేవు, నువ్వు నన్ను చూస్తున్నావు కదా. ఆయన శాలరీ అప్పుడు 1 lakh ఇయర్. లైక్ 22 years ఎక్స్పీరియన్స్ తర్వాత 1 lakh శాలరీ అమ్మో. కోర్ లో. ఓకే. ఆయన నాతో అంటే నేను యూజ్ టు లైక్ బ్రెయిన్ స్టామ్, కూర్చొని ఇలాగా సరదాగా ఎక్స్ట్రా ఏమైనా ఐడియాస్ ఉంటాయా. ఆయన అపార్ట్ ఫ్రమ్ జాబ్ ఆయన వేరే చేస్తుంటారు అనమాట. అంటే అది ఆఫీస్ అయిపోయాక ఆయన పర్సనల్. ఆయన ఒకరోజు కూర్చోబెట్టి చెప్పాడు, ప్రకాష్ ఇలా నువ్వు ఈ జాబ్ లో కంటిన్యూ అయితే, ఎందుకంటే అప్పుడు నా శాలరీ 21,200 యాజ్ ఎ ఫ్రెషర్. నాది 30,000 అవ్వడానికి 4 years పడుతుందంట శాలరీ. అప్పుడు నేను చాలా అంటే చాలా ఇంకా లోపల అది ఉంటది కదా, ఇంటర్నల్ ఫైట్ అనేది, అది స్టార్ట్ అయింది నాకు. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి చాలా హైయర్ డ్రీమ్స్. ఇలా ఇలాగా మాట్లాడుకుంటూ ఒకరోజు దోస్ బండి దగ్గరికి వెళ్ళాం. ఫుడ్ ట్రక్, మాదాపూర్ స్ట్రీట్ ఫుడ్ లో మిస్టర్ ఇడ్లీ అని ఒకటి ఉంటది, చాలా ఫేమస్. వెళ్తే మాకు ఫుడ్ రావడానికి ఒక 10 minutes పట్టింది. 10 minutes పడితే ఎంత అనుకున్నావు జనాలు, అసలు ఫుల్ జనాలు. ఫస్ట్ అక్కడ చట్నీ కోసం పడిపోతారు. చాలా అక్కడ చట్నీ చాలా ఫేమస్. అయితే ఇడ్లీ ఫస్ట్ తీసుకుని తింటున్నాం. ఫస్ట్ టైం అన్నమాట నేను ఆ ఫుడ్ ట్రక్ దగ్గరికి వెళ్ళడం. ఫ్యాక్ట్ చెప్పాలంటే అంతేం లేదు, కొంచెం ఓవర్ అనిపించింది ఆ హైప్. నార్మల్ గా ఉంది. ఇప్పుడు చూడు మనకి హైదరాబాద్ లో కొన్ని ఫేమస్ ఫుడ్ జాయింట్స్ ఉన్నాయి, లైక్ టిఫిన్స్ కి వరలక్ష్మి టిఫిన్స్, మన రామ్కి దోశ, రామ్కి బండి. ఏమున్నాయి అదే రామ్కి దోశ. యాక్చువల్ గా నేను నా ఫ్రెండ్స్ వెళ్ళాం, పొద్దున్న 4 గంటల క్యూ అంటే వెళ్ళాం మేము అందరం నించోని అట్లా. అదే అందరూ బట్టలు చింపేసుకుని వెళ్ళిపోతారు, కానీ ఏముండదు. ఇక్కడ ప్రతిదీ అంతే కదా బ్రో, ఇది జస్ట్ ఒక హైప్ క్రియేట్ అంటే హైప్ వచ్చే వరకు అన్నమాట. అది అంటే వాళ్ళు హైప్ వచ్చే వరకు బాగా కష్టపడతారో లేదా హైప్ వచ్చాక తగ్గించేస్తారో మనకు ఐడియా లేదు. కానీ ఈ మిస్టర్ ఇడ్లీ అనేది అంతేం అనిపించలేదు నాకు. అయితే అక్కడ పనిచేస్తున్న ఒక అబ్బాయితో మాట్లాడాం అనమాట, క్యాజువల్ గా. అంటే మనకి ఇలాంటి బాగా ఇంట్రెస్ట్, డీకోడింగ్ బిజినెసెస్ అనేవి. వెళ్ళి మాట్లాడితే, మనకి డిస్పోజబుల్ ప్లేట్స్ ఉంటాయి కదా, మనకి అక్కడ డిస్పోజబుల్ లో ఇస్తారు, ఇంత ప్లేట్ ఉంటుంది, పైన చిన్న కవర్ వేసేసి డైరెక్ట్ గా చట్నీ వేసేస్తాం, మనం తినేసి పడేస్తాం డస్ట్బిన్ లో. ఫస్ట్ నేను అబ్జర్వ్ ఏం చేస్తానంటే, టీ షాప్ దగ్గరికి వెళ్తే
డస్ట్బిన్ లో ఎన్ని ఖాళీ గ్లాసెస్ ఫిల్ అయి ఉన్నాయి, మ్మ్. టిఫిన్ దగ్గరికి వెళ్తే ఎన్ని ప్లేట్స్ డిస్పోజబుల్ ఫిల్ అయి ఉన్నాయి, దాన్ని బట్టి మనం బిజినెస్ కొంచెం గెస్ చేయొచ్చు కదా. ఓకే ఓకే. డిమాండ్ ఇప్పుడు కౌంట్. డస్ట్బిన్ లో టీ గ్లాసెస్ అనుకో, మ్మ్. అరౌండ్ 200-300 ఉంటే డస్ట్బిన్ ఫిల్ అయిపోద్ది ఒక పెద్ద బకెట్. మ్మ్. అలాగా వీడిది ఒక 3-4 కూల్ డ్రింక్ ట్రే, మనం మిల్క్ బాస్కెట్స్ ఉంటాయి కదా, అలాంటి కొంచెం పెద్ద బాస్కెట్స్ ఉన్నాయి ట్రేస్. మ్మ్. ఒక 3-4 ట్రేస్ ఉన్నాయి, 3-4 ఫిల్ అయి ఉన్నాయి. మ్మ్. వాడు స్టార్ట్ చేసి అరౌండ్ 2 hours అయి ఉంటుంది. ఈవినింగ్ 6 కి అలా స్టార్ట్ చేస్తారు, 6 కి 7 కి అలా, నైట్ 12 వరకు ఉంటుంది. మేము ఒక అరౌండ్ 8 o'clock అలా వెళ్ళాం ఆఫీస్ దగ్గర. మ్మ్. వెళ్తే ఆ ప్లేట్స్ అవన్నీ తీసేసి డస్ట్బిన్ లో పడేసి ఒక బ్రో ఉన్నాడు, తన దగ్గరికి వెళ్ళి అడిగాం అనమాట, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది బ్రో అంటే, అరౌండ్ 6 o'clock అలా స్టార్ట్ అవుద్ది, 6 to 7 మధ్య స్టార్ట్ అవుద్ది, నైట్ 12 o'clock వరకు ఉంటుంది పర్మిషన్, అక్కడ వరకు బిజినెస్ చేస్తాం. మళ్ళీ మార్నింగ్ ఏమైనా పెడతారంటే, మార్నింగ్ వేరే లొకేషన్ అంట, మెయిన్ రోడ్ మీద ఖాళీ ఉండదు, మార్నింగ్ వేరే లొకేషన్ లో పెడతాం బ్రో, మార్నింగ్ అరౌండ్ 7 o'clock నుంచి 11 o'clock వరకు ఉంటుంది అన్నాడు. మ్మ్. మార్నింగ్ బాగానే అవుతుంది అండి బిజినెస్ అంటే, మార్నింగ్ ఆఫీసెస్ దగ్గర పెడతారంట ఈ ఫుడ్ ట్రక్, ఓకే. ఈవినింగ్ వచ్చేసరికి స్ట్రీట్ ఫుడ్ లో. మ్మ్. అయితే అడిగాం, బ్రో బిజినెస్ ఎలా ఉంది అంటే, దే హావ్ బీన్ రన్నింగ్ సిన్స్ 5 years. ఓకే. నాకు అంటే నేను హైదరాబాద్ అప్పుడు కొత్త, అది అప్పుడే జాయిన్ అయ్యాను కదా, ఆ ఇయరే జాయిన్ అయ్యాను 2021. సో అంత ఎక్స్ప్లోర్ చేసింది ఏం లేదు, ఎందుకంటే మన శాలరీకి మ్మ్. మిగిలిన దాంతో మనం ఎంజాయ్ చేయాలంటే అంత ఏం ఉండేది కాదు, ఆ, మొత్తం ఖర్చులకు 15,000 పోయేది. అంటే యాక్చువల్గా అంటే నేను అప్పుడు ఉన్నప్పుడు పీజీకి 5,000 6,000 అలా పెట్టాను అప్పుడు. ఇప్పుడు సేమ్ అంతే అడిగితే పీజీకి. పీజీ ఇప్పుడు 10,000 మినిమం. 9,000 10,000 అంటున్నారు. నేను ఉండేది 7,000, 6,500, 7,000 ఎంతకు ఉండేవాడిని. అంటే మ్మ్. కొంచెం నీట్ పీజీ, నీకు మ్మ్. వరస్ట్ పీజీ నుంచి కొంచెం డీసెంట్ పీజీస్ వరకు ఉంటాయి రేట్స్, నేను కొంచెం నార్మల్ పీజీలో. మ్మ్. యా. అయితే తిన్నాం, బయటకు వెళ్ళి తింటుంటే ఆయన చెప్పాడు అన్నమాట, ఒక 20-30 అవుతుంది బ్రో అన్నాడు. లాక్స్. 20-30 అంటే 1000 పర్ డే, ఓకే. 20-30,000 పర్ డే. ఓకే. నీకు మ్మ్. 20-30,000 పర్ డే అంటే, నీకు ఫుడ్ బిజినెస్ లో జనరల్ గా గ్రాస్ ఒక 50-60 ఉంటది పర్సంటేజ్ గ్రాస్, నెట్ ఒక 30. మ్మ్. అంటే ఫుడ్ బిజినెస్ అంతే, ఇంకా నీకు ఎక్స్పెన్స్ అన్ని పోయి 30% ఈజీ మిగులుతుంది మ్మ్. మినిమం. ఓకే. టిఫిన్స్ కేం ఎక్కువ ఎక్కువ మిగులుతుంది, కొన్ని వర్స్ట్ కేస్ 30 వేసుకుందాం. మ్మ్. అయితే 20-30,000 పర్ డే కదా, కొన్ని మ్మ్. యావరేజ్ గా 20,000 వేసుకో, మ్మ్. లోవర్ సైడ్. వాడు పక్కా 28 days పెడతాడు. మ్మ్. సో నేను సరే 28 days కాకపోయినా 25 days వేసుకున్నా సరే, 25 625 అంటే 6.25 lakhs అవుద్ది. మ్మ్. 6.25 lakhs లో 6 lakhs వేసుకున్నా సరే, రౌండ్ ఆఫ్ చేసేసి 6 lakhs ఇంటూ 30% నెట్ 1.8 lakhs. మ్మ్. 6 lakhs ఇంటూ 30% అంటే 1.8, ఒక బండికి 1.8 మ్మ్. నెట్. ఇది వర్స్ట్ కేసు, ఓకే. అంటే 20,000 బిజినెస్ అయితే, ఎందుకంటే ఇంకా ఎక్కువ అవుతుంది అంట, 20-30,000 అంటున్నాడు అంటే ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే క్రేజ్ అలా ఉంటది అక్కడ. నీకు ఉన్న వాటిలో అంటే ఒక 10 ఫుడ్ ట్రక్స్ ఉంటాయి బ్రో, 10 ఫుడ్ ట్రక్స్ ఉన్నా సరే దీని దగ్గరికి వస్తారు. ఇంకోటి ఉంటుంది 99 దోశ అని చెప్పేసి, మ్మ్. వాడి దగ్గర దోశకు వస్తారు. వీడేంటంటే నీకు నార్మల్ దోశ కాదు, లైక్ మన మన పెద్ద దోశ ఉంటది, అది కాకుండా చిన్న మీడియం సైజ్ దోశ, గుల్బర్గా దోశ అంటారు, నీకు ఐడియా ఉందా? నాకు కొంచెం పొంగుతుంది కర్ణాటక స్టైల్. ఉత్తప్పం అంటారు, లైక్ చిన్న దోశ ఉంటుంది అలాంటి. ఉత్తప్పం కాదు, గుల్బర్గా దోశ అంటారు. లైక్ ఓకే. నీకు నార్మల్ గానే వేస్తారు, కాకపోతే ఈ మనకి నార్మల్ ప్లేన్ దోశ పిండి ఏంటంటే మినపప్పు బియ్యం, ఇది మినపప్పు బియ్యం ప్లస్ అటుకులు, కొంచెం ఓకే. పొంగడానికి అటుకులు వేస్తారు. ఓకే ఓకే. అంటే సెట్ నాకు సెట్ దోశ టైప్ ఓ ఉంటది, యా కాకపోతే ఎస్ కొంచెం ఎస్. తిన్నిగా వేస్తారు అనమాట. ఓకే ఓకే ఓకే. తిన్నాం, అంతేం లేదు, సీరియస్లీ అంతేం లేదు. ఆడేం చేస్తాడంటే, మా ఫస్ట్ చట్నీ ఫ్రెష్ వస్తుంది కదా, 6 o'clock 6:30 ఫ్రెష్ వస్తుంది, ఫస్ట్ బకెట్ నీకు థిక్గా వేస్తాడు చట్నీ. యా. అది 12 అవుతున్న కొద్దీ ఆ బకెట్ లో వాటర్ వేసి పల్స్ టేస్ట్ లో, చట్నీ టేస్ట్ కానీ ఏదైనా సరే, నాకేమనిపిస్తుంది అంటే ఓవర్ హైప్డ్ అనిపించింది. బిజినెస్ మాత్రం బాగా చేస్తున్నాడు, బికాస్ దే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ దేర్ నేమ్స్. 20-30,000 అంటే తక్కువేం కాదు, సీరియస్ బిజినెస్. అది కాకుండా మార్నింగ్, ఇది ఓన్లీ ఈవినింగ్ బిజినెస్ అంట, మార్నింగ్ బిజినెస్ ఒక 10-15 అవుతుంది అంట. ఓకే ఓకే. అంటే రఫ్లీ ఒక 2.5 ప్రాఫిట్ వేసుకో, యావరేజ్ గా తక్కువలో తక్కువ. 3 trucks ఉన్నాయి బ్రోవి. ఇది మాదాపూర్ది ఒకటి, ఇంకొకటి దుర్గం చెరువు, మన ఓకే. దుర్గం అక్కడ ఒకటి చెరువు ఉంటది, తెలుసు. యా వెళ్ళాను నేను స్ట్రీట్ దుర్గం స్ట్రీట్ ఫుడ్ చెరువు ఒకటి, దగ్గరికి. దుర్గం చెరువు స్ట్రీట్ ఫుడ్ ఒకటి ఉంటది, ఇంకొకటి మన నానక్రామ్ కూడా, ఓకే. మన ఐటీ అటు సైడ్ ఐటీ హబ్ ఉంది కదా, అటు సైడ్ ఒకటి ఉంటది అంట. అయితే నాకు ఇంకా బల్బులు ఎగిరిపోయి, 2.5 మన ఒక ట్రక్, నువ్వు ఎంత వర్స్ట్ కేసు వేసుకున్నా 2.5 కదా, 2.5 ఇంటూ 3 అంటే 7.5 lakhs.
టోటల్ ఎంప్లాయీస్ ఎంతమంది అంటే ఒక 40 మంది ఉంటారని చెప్పాడు. బ్యాక్ ఎండ్ ఒక 20 మంది అంటే మన పిండి రుబ్బే వాళ్ళు, క్లీనింగ్, ట్రక్ డ్రైవర్స్ ఇవన్నీ, ఫ్రంట్ దోశ పని చేసే వాళ్ళు, వీళ్ళు షెఫ్స్ అందరూ ఒక 10 మంది, క్లీనర్స్ ఒక 10 మంది, అలా 40 మెంబర్స్ చెప్పాడు వాడు. ఓకే. ఓనర్ అంట ఓకే. ఈ స్టార్టెడ్ 5 years బ్యాక్, అంటే అరౌండ్ సమ్ 2017 లోనే ఇప్పుడు స్టార్ట్ చేసి, ఇట్ వాజ్ 2021 రైట్, 2016 2017 లో స్టార్ట్ చేశారు 4-5 years బ్యాక్. అయితే డూయింగ్ సక్సెస్ఫుల్ బిజినెస్ ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసినప్పటి నుంచి హిట్ అయిందంట. అంటే లక్ ఫ్యాక్టర్ కూడా ఉండాలి మనకి, ఎందుకంటే 2016-17 టైంలో ఎంతమంది ఫుడ్ ట్రక్ నడుపుతున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే మనకి ప్లేస్, కాంపిటీషన్ తో పాటు ప్లేస్ మెయిన్. ఎందుకంటే చాలా మంది మనం ఉంటాయి, ఒక సామెతలు ఉంటాయి, పులిని చూసి నక్కవాత పెట్టుకుంది అని. అంటే ఒక మన దాంట్లో ఎలా ఉంటది అంటే, ఒకటి చేస్తున్నాడంటే మనం కూడా స్టార్ట్ చేసేసి వాళ్ళు కాల్ చేసుకుంటాం. అంటే ఆడి హిట్ అయిందంటే ఒక 100 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ప్లేస్, సెకండ్ టైప్ ఆఫ్ బిజినెస్, థర్డ్ ఏమో అదే మన రెంట్లు ఇవన్నీ, ఫోర్త్ ఏమో ఫుడ్ ఫాల్, ఇవన్నీ చూసుకొని స్టార్ట్ చేసుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఆడిది ఎక్కడో సెంటర్ లో స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు అమీర్పేటలో చాలా ఫుడ్ జాయింట్స్ ఉన్నాయి, మన బాలాజీ టిఫిన్స్ అని చెప్పేసి, ఇంకా హరి టిఫిన్స్ అని చెప్పేసి ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ ఇవన్నీ. అలాంటివి ఫేమస్ అవుతాయి. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ జనరేషనల్ బిజినెస్ అన్నమాట ఇది. వాళ్ళ నాన్న అదే చేస్తారు, వాళ్ళ తాత అదే చేస్తారు, వీడు అదే చేస్తాడు. నువ్వు ఓల్డ్ సిటీకి వెళ్తే కూడా హైదరాబాద్ లో ఇలాంటి బిజినెస్, జనరేషనల్ బిజినెసెస్ చాలా ఉంటాయి. రోడ్డు మీద చిన్న దోశ పాయింట్స్ ఉంటాయి, వాటి రోజుకి 30,000-40,000 చేసేస్తారు. ఇంకా అది క్లోజ్ అవ్వదు, 24/7. వాయిస్ ఫ్రంట్ వెళ్ళిపోయింది, అలాగ వచ్చింది, ఒక డబ్బింగ్ సినిమా మిస్ అయిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడు ఓకే బ్రో. జనరేషనల్ బిజినెసెస్ చేస్తారు, లైక్ ఒక 2-3 జనరేషన్స్ నుంచి హ్యాండ్ లోకి వస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రామ్కి బండి ఉంది, వస్తుంది ఇప్పుడు వాయిస్ బానే వస్తుంది. రామ్కి బండి వాళ్ళ నాన్న స్టార్ట్ చేశారు. కాకపోతే సెకండ్ జనరేషన్ అంటే ఈ రామ్ ఎవరైతే ఉన్నారో అతను పికప్ చేశాడు బాగా, యూజింగ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ గుడ్ డిజిటల్ మార్కెటింగ్. సో ఆ జనరేషనల్ బిజినెస్ అనేవి హిట్ అయిపోతాయి, ఎందుకంటే వాళ్ళు 20-30 years నుంచి మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉంటది. సో దాన్ని పిక్ చేసుకుంటారు మెల్లగా. కొత్త బిజినెసెస్ లైక్ యూజింగ్ సమ్ డిఫరెంట్ ట్రెండ్స్, కొత్త ట్రెండ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఏమంటారు, అది ఒక మండి వచ్చింది, జైల్ థీమ్ ఒకటి పెట్టారు. నవ్వుతావే అలాగా మనకి ప్లాట్ఫామ్ 65 ఒకటి, మన ట్రైన్ కైండ్ ఆఫ్ ఇలాగా. సో అంటే ఎలా అంటే కొత్త ట్రెండ్ తేవడం, ఆ ట్రెండ్ బిజినెసెస్ కూడా కొంతవరకు హిట్ అవుతాయి. కానీ కొత్తగా ఏవి లేకుండా ఎవరినో కాపీ చేసి పెట్టామని కొందరు పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ లో దోస్తీ అని వచ్చింది, టీ టైమ్ అని వచ్చింది, రెండు చాయ్ ఫ్రాంచైజెస్. ఈ రెండు బాగా హిట్ అయ్యి, ఈ రెండింటిని చూసి ఒక హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రాంచైజెస్ వచ్చేసాయి ఇప్పుడు. టీ టౌన్ అని, ఇంకా మళ్ళీ దోస్తీ ప్లేస్ లో సంథింగ్ ఏవో అలా డిఫరెంట్. అవి ఎంతవరకు హిట్ అవుతున్నాయి అనేది దేవుడికి తెలియాలి. సెకండ్ ఏంటంటే లొకేషన్. ఎవడో మాదాపూర్ లోనో ఎక్కడో సమ్ గుడ్ అంటే మంచి ఫుట్ఫాల్ ఉన్న ప్లేస్ లో మనకి బిజినెస్ స్టార్ట్ చేస్తారు. లాస్ట్ కి ఏమవుతుందంటే ఎవడో కాపీ చేసినాడు ఉంటాడా, వాడు ఎక్కడో మూడవతలు ఎక్కడో పెడతాడు, లేదా ఎక్కడో మూల పెడతాడు సందులో, అది హిట్ అవ్వదు, అక్కడ పోతుంది సగం డబ్బులు. నువ్వు మాదాపూర్ లో చూస్తే ఎవ్రీ ఇయర్ నీకు హండ్రెడ్స్ ఆఫ్ బిజినెసెస్ ఓపెన్ చేస్తే థౌజండ్స్ ఆఫ్ బిజినెసెస్ క్లోజ్ చేస్తారు. ఇది ఎక్కడ పడితే అక్కడ జరుగుతుంటది. మెయిన్ ఏంటంటే టీ కొట్లు ఉంటాయి, టిఫిన్స్, ఏ ఎండ్ బిజినెసెస్, టీ షాప్స్, టిఫిన్ సెంటర్స్. ఎందుకంటే ఈ రెండింటికి ఇన్వెస్ట్మెంట్ కంపారిటివ్లీ తక్కువ బయట వాటి కంపేర్ చేస్తే. నువ్వు ఒక కెఫే స్టార్ట్ చేయాలంటే పాస్ట్ నీకు ఒక 10 lakhs మినిమం ఉండాలి. కానీ నీకు టీ పాయింట్ స్టార్ట్ చేయాలంటే ఒక 1.1-1.5 తో స్టార్ట్ చేసుకోవచ్చు, చిన్నది అంటే ఒక కౌంటర్ పెట్టుకొని. టిఫిన్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 2-2.5 తో స్టార్ట్ చేసుకోవచ్చు బేసిక్. అందరూ ఇలాగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ కదా లెక్కలేసేసుకుంటారు అన్నమాట. నేను రోజుకి ఒక 5,000-10,000 బిజినెస్ చేస్తా, 5,000 అవుతుంది అనుకున్నాం, 5,000 లో నాకు ఒక 2,000 మిగిలిపోద్ది, 2,000 into 30 days వేసేసుకున్నా సరే నాకు ఒక 60,000 జేబులో మిగిలిపోద్ది. ఇలాంటి గాల్లో లెక్కలు వేసేసుకుంటారు. స్టార్టింగ్ నేను కూడా అలాగే వేసా. వాళ్ళకి పంచింది 5, మొత్తం 10, ప్రైజ్ మనీ 2 కోట్లు, 10 పోయినా ఇంకా 190+. ఏం సార్ లెక్కలేస్తున్నారు? ఏ లేదు,
ఇప్పుడు లెక్కేసాను బ్రో, లైక్ అంటే జనరల్గా ఇప్పుడు నేను ఏదైనా ఒక ప్రోడక్ట్ అమ్మాలనుకుంటే లైక్ 500 రూపీస్ అట్లీస్ట్, లైక్ ఇండియా పాపులేషనే తీసుకుందాం, లైక్ 140 crore, అందులో ఎర్నింగ్ ఎంతో స్టాటిస్టిక్స్ తీసుకోవచ్చు. బట్ అంత పాపులేషన్లో ఇఫ్ ఐ కుడ్ లాంచ్ ప్రొడక్ట్ అండ్ దట్ ఈస్ సంథింగ్ లైక్ ఒక 500 రూపీసే పెట్టాను అనుకుందాం, అది నేను ఒక 20,000 పీపుల్కి అమ్మగలిగాను, లైక్ విత్ 500 రూపీస్ ప్రాఫిట్ అంటున్నాను, ఇది ప్రొడక్ట్ సంథింగ్, అండ్ ఐ కుడ్ గెట్ 1 crore కదా, లైక్ 140 crore పాపులేషన్లోని దిస్ 20,000 ఇస్ వెరీ వెరీ మినిమల్ నంబర్ కదా. కైండ్ ఆఫ్ థాట్స్ ఐ హ్యాడ్ యాక్చువల్లీ. ఇవి రియాలిటీలో వర్క్ సీరియస్లీ. ఎందుకంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. హైదరాబాద్ పాపులేషన్ లెట్ అంటే నాకు ఎగ్జాక్ట్ పాపులేషన్ నెంబర్ తెలియదు, నాకు నంబర్ కరెక్ట్ గా తెలీదు. లెటెస్ట్ ఒక 60 lakhs అంత అనుకుందాం. సిటీ పాపులేషన్ అంటే కరీంనగర్ అటు సైడ్ రంగారెడ్డి అటు వెళ్ళిపోకుండా సిటీ పాపులేషన్ ఒక 60 lakhs అనుకుందాం. 60 lakhs లో నువ్వు పెట్టిన ఏరియా లెటెస్ట్ మాదాపూర్ ఉంది, మాదాపూర్ పాపులేషన్ ఒక 1.5 2 lakhs అనుకుందాం, 2 lakhs అనుకుందాం, ఎందుకంటే ప్రైమ్ ఏరియా కాబట్టి. 2 lakhs లో నువ్వు పెట్టిన ఏరియా ఫుట్ ఫాల్ ఎంత? ఫుట్ ఫాల్ అంటే ఆ పర్టికులర్ ఏరియాలో వస్తూ పోతున్న వాళ్ళు అని అర్థం. ఓకే. ఫుట్ ఫాల్ ఒక 20,000 మంది అనుకున్నాం అంటే మార్నింగ్ నుంచి నువ్వు పెట్టే టైం అనుకుందాం, నువ్వు పెట్టే టైం లెటర్స్ ఈవినింగ్ పెడుతున్నావు, ఈవినింగ్ ఒక 6 o'clock నుంచి 12 o'clock పెడుతున్నావు టిఫిన్. ఆ ఫుట్ ఫాల్ ఎంత అంటే ఒక 20,000 మంది అనుకోను, ఈజీ తిరుగుతారు 20,000 మంది ఫుట్ ఫాల్ అంటే. ఆ 20,000 మంది ఫుట్ ఫాల్ లో నీ దగ్గర వచ్చిన వాళ్ళు ఎంత? డిమాండ్ ఎంత? డిమాండ్ ఒక 500 మంది అనుకుందాం 20,000, ఎందుకంటే అంతకు మించి ఉండదు. ఈ నైట్ టిఫిన్స్ తిన్న వాళ్ళు ఎంతమంది ఉంటారంటే ఉంటారు ఒక 5,000 మందో లేదా 10,000 మందో ఉంటారు, రోటీ తినేవాళ్ళు దోశ తినేవాళ్ళు. కానీ నీ దగ్గరకు వచ్చే వాళ్ళు ఎంత? ఎందుకంటే నీకు మాదాపూర్ ప్రైమ్ ఏరియా అంటే నీకు టాప్ ఫుడ్ జాయింట్స్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాఘవేంద్ర ఉంది, నువ్వు రాఘవేంద్ర నార్మల్ టిఫిన్స్ ఉందంటే, ఎందుకంటే నార్మల్ టిఫిన్స్ లో ప్రైస్ నీకు ప్లేన్ దోశ ఇప్పుడు యాజ్ పర్ కరెంట్ మార్కెట్ 30 రూపీస్ ని స్టార్ట్ అవుతుంది, 30-40 రూపీస్ ఉంటుంది. రాఘవేంద్రలో 45-50 రూపీస్ ఉంటుంది. చాలా మంది ఏమనుకుంటారంటే మంచిగా తిందాం, నీట్ గా తిందాం, రాఘవేంద్ర కొంచెం డీసెంట్ గా ఉంటది, హైజీన్ కానీ అన్ని, సో 10 రూపీసే కదా అని చెప్పి రాఘవేంద్రకి వెళ్తారు. సో నువ్వు అసెస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ నీ చుట్టుపక్కల నీ కాంపిటీషన్ ఎవరు, నీ ప్రైస్ కి నీకన్నా బెటర్ గా ఇస్తున్న వాళ్ళు ఎవరు, నీ ప్రైస్ పాయింట్ లో బెటర్ గా ఇస్తున్న వాళ్ళు ఎవరు, హైజీన్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరు, వాళ్ళతో కంపేర్ చేస్తే నీ స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ అసెస్ చేసుకోవాలి ఫస్ట్ బిజినెస్. అవి ఏమి అసెస్ చేసుకోం, ఫస్ట్ స్టార్ట్ చేసేస్తాం అన్నమాట. కొబ్బరికాయ కొట్టేసి మంచిగా పంతులకు ఒక 1000 నోట్ పదాలు ఇచ్చేసి కొబ్బరికాయ కూడా స్టార్ట్ చేసేస్తాం. ఫస్ట్ రోజు ఎవరు రాడు, సెకండ్ రోజు ఎవరు రాడు, థర్డ్ రోజు ఎవరు రాడు, అంటే రాడంటే అవుతుంది ఒక 500-1000 రూపాయలు బిజినెస్ అవుతుంది. నీ నువ్వు బండి ఒకవేళ చేయించుకుంటే ఒక 2.5-3 lakhs అవుతుంది. ఒకవేళ రెంట్కి తెచ్చుకుంటే రోజుకు ఒక 1000 రూపాయలు అంత ఉంటుంది రెంట్, రోజుకో వెంట 1000 రూపాయలు పోద్ది. నువ్వు మాస్టర్లో ఒక ఇద్దరు పెట్టుకుంటావు, దోశలు వేయడానికి ఒకడు, బొండాలు వేయడానికి ఒకడు, అలా పెట్టుకుంటావు. ఈ ఇద్దరికి ఈజీగా 800 నుంచి 1000 రూపాయలు రోజుకి. కొన్ని టాప్ ఎండ్ లో మంచి మాస్టర్ తెచ్చుకుని 1000 రూపాయలు పెట్టుకుంటే బండికి ఇద్దరికి 3,000 పోయింది. ఇద్దరు క్లీనర్స్ పెట్టుకుంటావు, ప్లేట్స్ 500 ఇస్తున్నావు, ఇద్దరికి 1000 రూపాయలు 4,000 పోయింది. ఇంగ్రీడియంట్స్ ఒక 3,000 వేసుకో, 7,000 పోయింది. ఇది నీ ఫిక్స్డ్ కాస్ట్. ఇంకా బండికి రెంట్ అంటే మళ్ళీ బండి ఒక దగ్గర పెట్టాలంటే ఆ ప్లేస్ కూడా రెంట్ ఇవ్వాలి కదా. ఆ ప్లేస్ కి ఒక 1000 రూపాయలు వేసుకో, 8,000 పోయింది. నువ్వు అది కాకుండా మళ్ళీ బ్యాటరీ, పవర్ సప్లై ఉంటాయి కదా, నీకు పవర్ సప్లై ఇవ్వాలంటే వాడు కరెంట్ నీకు ఇవ్వాలి, లేదా నువ్వు బ్యాటరీతో పెట్టుకోవాలి, దానికి ఒక 500 వేసుకో, 8,500 నీ జేబు నుంచి పెట్టాలి ఫస్ట్. నువ్వు ఒక ప్రైమ్ ఏరియాలో స్టార్ట్ చేస్తున్నావు అంటే పర్ డే నీకు 1000 రూపాయలు పెర్ డే, అంటే పెర్ డే కూడా కాదు, పెర్ పూట, అంటే ఒక సెషన్ కి ఈవినింగ్స్ నుంచి. ఎందుకంటే ఆ డిమాండ్ అలా ఉంటుంది. నువ్వు మాదాపూర్ లో చూడు, 1000 రూపాయలు అద్దె చెప్పాను కదా, ఇప్పుడు నీకు బండి వచ్చేస్తుంది, కానీ బండి పెట్టుకునే ప్లేస్ ఉంటది కదా, దానికి కూడా నువ్వు అద్దె కట్టాలి కదా. నువ్వు ఎక్కడ పెడతావు బండి, అక్కడ రోడ్ మీద ఎక్కడ పెడితే అక్కడ పెట్టడం అవుతుంది. ఏదైనా షాప్ ముందో, ఏదైనా అపార్ట్మెంట్ ముందో, ఏదైనా గ్రోసరీ స్టోర్ ముందో నువ్వు వాడితో మాట్లాడుకుని అలా పెట్టుకుంటావు. మాదాపూర్ లో నీకు మన 100 feet రోడ్డు, ఇంకా నీకు ఈ ఏమంటారు ఇండియన్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ రోడ్ ఉంటాయి. ఇవన్నీ అంటే మంచి పీక్ టిఫిన్ సెంటర్స్ ఏరియాస్ అన్నమాట. ఇంకా హైటెక్ సిటీ మన హోండా షోరూమ్ ఆ రోడ్ లో నీకు ఇవన్నీ రోజుకి 1,000 రూపీస్ to 1,500 రూపీస్ రెంట్. నువ్వు ఇవి చూసుకుంటే నీ ఫిక్స్డ్ కాస్ట్ అరౌండ్ 8,500 తేలుతుంది కదా మున్సిపాలిటీ వాళ్ళకి. ఇది రోజు నిజంగా జరుగుతుంది ఇది మున్సిపాలిటీ వాళ్ళు, ఎందుకంటే నువ్వు రోడ్ మీద చెత్తలు ఏమన్నా తీస్తారు కదా, వాళ్ళకి రోజుకు ఒక 100 రూపీస్ వేసుకో. అన్అఫీషియల్ అంతా సెన్సర్ ఇది ఒక 200 వేసుకో. ఎవ్రీ బండికి కలెక్ట్ చేస్తారు, ఇది రోజు జరిగేది.
నువ్వు 12 దాటి ఒక గంట ఎక్స్టెండ్ చేసుకోవాలంటే 200-300 ఎక్స్ట్రా కట్టాలి. ఇదంతా కలిపి ఒక 500 వేసుకో, అంటే నీకు 9000 ఫిక్స్డ్ కాస్ట్ తేలుతున్నాయి. ఓకే, పర్ డే. నువ్వు ప్రైమ్ ఏరియాలో స్టార్ట్ చేయ రోజుకి నీకు పెర్ పెర్ 7 అవర్స్, 6 అవర్స్, 7 అవర్స్, ఈవినింగ్ 6 నుంచి నైట్ 12 వరకు 1 వరకు పెడతాం కదా. ఈ ఫిక్స్డ్ కాస్ట్ 9,000 ఎంత తేలుతుంది కదా. ఈ 9,000 ఫిక్స్డ్ కాస్ట్ కి నువ్వు ఎంత బిజినెస్ చేస్తున్నావు అన్నది నీకు రిటర్న్స్ అన్నమాట. 20,000 30,000 బిజినెస్ చేసే వాళ్ళకి నిజంగా మిగులుతుంది. ఎందుకంటే నువ్వు 20,000 బిజినెస్ చేస్తున్నావు పర్ డే per day. 20,000. 20,000 బిజినెస్ చేస్తున్న వాళ్ళకి, ఎందుకంటే 20,000 బిజినెస్ చేస్తుంటే నీకు ఫిక్స్డ్ కాస్ట్ 9,000 తేలాయి కదా. ఎక్స్ట్రా 30% వేసుకో, అంటే ఈ 9,000 లో ఎక్స్ట్రా 30% అంటే 2,700, 9,327, రౌండ్ ఆఫ్ టు 3,000 ఎక్స్ట్రా, అంటే 9 + 3 12,000 ఈ ఫిక్స్డ్ కాస్ట్. ఎందుకంటే కొన్నిసార్లు ఈ బిజినెస్ ఎక్కువ ఉందంటే ఇంగ్రీడియంట్స్ కూడా ఎక్కువ అవుతాయి, అంతే కదా. యా, నీకు మాస్టర్ కాస్ట్ అవే ఎక్కువ అవ్వవు, ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అవుతాయి. అంటే నువ్వు రోజుకి ఒక 3 కేజీలు మినపప్పు నానేస్తే నీకు డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు 5 కేజీలు నానేసుకుంటావు. సో ఈ ఫిక్స్డ్ కాస్ట్ ఎక్కువ అవుతాయి ఇంగ్రీడియంట్స్ అనేవి. 12,000 రౌండ్ ఆఫ్ వేసుకుంటే మిగిలిన 8,000 నీకు నెట్ అనమాట. అంటే నీ శాలరీ తీస్తావు, రెంట్ తీస్తావు, మిగిలింది నెట్ ప్రాఫిట్. 8,000 నెట్ ప్రాఫిట్ మిగులుతుంది. నువ్వు ఒకవేళ 30 days పెడుతున్నావు అంటే అప్పుడు నీకు 2.2 lakhs to 2.4 lakhs నీకు చేతిలో మిగులుతున్నట్టు. ఇది కరెక్ట్ లెక్కలు. ఇప్పుడు నీకు రియాలిటీలో నిజంగా 24 రోజుకి 20,000 బిజినెస్ జరుగుతున్నప్పుడు. కానీ నువ్వు మాదాపూర్ పెట్టిన ప్రతి ప్రైమ్ ఏరియాలోని బిజినెస్ సక్సెస్ అవ్వాలని లేదు. ఫస్ట్ లొకేషన్ అని చెప్పాను కదా, నువ్వు ప్రైమ్ ఏరియాలో పెట్టావు, ఇక్కడ బాక్స్ స్టిక్ చేసుకోవచ్చు. సెకండ్, కన్సిస్టెన్సీ. నువ్వు రోజు పెడుతున్నావా, మధ్యలో బ్రేక్ వస్తుందా? ఎందుకంటే నువ్వు మాస్టర్ వస్తాడు, నువ్వు మాస్టర్ కి ఎక్కడో హైర్ చేసుకుంటావు, మంచి హోటల్ నుంచి 1,000 రూపాయలు వస్తుంది. వాడు నీ దగ్గర ఒక 3 రోజులు 4 రోజులు పనిచేస్తాడు. నీలాంటోడే పక్కన నీ ఒక 4 rows అవతల స్టార్ట్ చేశాడు, 4 shops అవతల, వాడు 1,200 ఇస్తాను అంటాడు, వీడు వెళ్ళిపోతాడు నెక్స్ట్ డే. ఇదేమి ఎంఎన్సీ కాదు, నీకు బాండ్ సైన్ చేసి నేను ఓత్ తీస్తా, స్టార్టింగ్ ఇంటర్వ్యూ ఎప్పుడు వచ్చేస్తాను కదా సార్, మీ పక్క మీ దగ్గర ఒక 3 ఏళ్ళు పని చేస్తాను, ఇది నా టార్గెట్, ఇలా చెప్తా. ఆడ అలాగే ఉండదు, వాళ్ళకి ఎథిక్సే ఉండవు, ఎందుకంటే వాళ్ళు పట్టుకోత కోసమే చేస్తారు. సో వాడు వెళ్ళిపోతాడు. నాకు తెలిసిన బిజినెస్ ఇలాగా అయింది. చైనీస్ స్టార్ట్ చేశారు వాళ్ళు, రాత్రి మాస్టర్ జంప్ అయిపోయాడు సెకండ్ డే, స్టార్ట్ చేసిన సెకండ్ డేకి. ఏడుపు మొగుడు పిల్లలు, వీళ్ళు కపుల్ స్టార్ట్ చేశారు అనమాట. కొంచెం అరౌండ్ ఒక 40-45 ఏజ్ కపుల్ స్టార్ట్ చేశారు. ఏం చేస్తాడు, నెక్స్ట్ డే ఆయన స్టార్ట్ చేసుకుంటున్నాడు చైనీస్. ఓకే, వీళ్ళకి ఎథిక్స్ అనేవి ఉండవు, ఎందుకంటే డబ్బుల దగ్గర ఎథిక్స్ ఎవరికి ఉండవు. వన్స్ యూ స్టార్ట్ మనీ అవన్నీ వదిలేస్తారు అందరూ, ఎందుకంటే వీళ్ళు చేసేది అంత ఈజీ పని కూడా కాదు. ఎందుకంటే నువ్వు ఆ వేడి బర్నర్ దగ్గర ఒక 6-7 hours పని చేయాలంటే చేతులు కాలుతాయి, కాళ్ళు కాలుతాయి, ఆ వేడి హెల్త్ అవన్నీ పక్కన పెట్టాలి, చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. యాక్చువల్ గా నేను చూసాను ఒక అతను నూడిల్స్, జస్ట్ నేను కూడా స్ట్రీట్ ఫుడ్ తింటాను కదా, అతను చూపించాడు అన్నమాట, చెయ్యి ఎలా ఇక్కడ ఎలా బర్న్ అవడం, ఎలా కాలడం. అదే చాలా ఉంటాయి, చాలా మందికి చూసాను. వాళ్ళు చేసే కష్టం చాలా, వాళ్ళు కాయ కష్టం చేసి బతుకుతారు. ఫిజికల్ వర్క్ అనేది చాలా కష్టం. అందరూ అనుకుంటారు నేను ఇంత ఆఫీస్ లో కష్టపడిపోతున్నాను, ఇంత స్ట్రెస్ ఉంది, మెంటల్ స్ట్రెస్, నేను ఇంత ఆలోచించేస్తున్నానని. సీరియస్ చెప్తున్నా, నేను ఇప్పుడు ఏసీ రూమ్ లో పని చేస్తాను, ఎందుకంటే నా వర్క్ కంప్లీట్లీ మెంటల్ వర్క్, మ్యాథ్స్ ఫిజిక్స్ ఇవన్నీ ఉంటాయి. నేను అనుకుంటా అప్పుడప్పుడు, అరే ఏం రా బాబు, ఇదే టైం నేను ఏ దగ్గర పెడితే బాగా హిట్ అయ్యేవాడిని. ఫిజికల్ వర్క్ అనేది మెంటల్ వర్క్ అంటే చాలా 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 కష్టం. మనం ఒక రోజు మన వర్క్ మానేసి, మనం ఆఫీస్ లో పని చేస్తాం కదా, ఒక రోజు వర్క్ మానేసి రోజు కూలీ బయట 600 to 800 ఎంత ఇస్తారు, నువ్వు చెయ్యి. ఒక్కరోజు సీఎంగా ఉండి చూడు. నిజంగా చెప్తున్నా, 2 గంటలు కూడా పని చేయలేం. అంటే యాక్చువల్గా అదర్స్ కి యాక్చువల్గా అలవాటు పడిపోయానని కూడా చెప్పొచ్చు, టు బి హానెస్ట్. ఇక్కడ ఇలా కూర్చొని పని చేయడం, ఇట్స్ మోర్ లైక్ ఐ గాట్ మంది చాలా చాలా సుఖమైన జాబ్ బ్రో. నేను నీకు 1000 ఇస్తాను, నువ్వు నా దగ్గర పని చెయ్యి అని చెప్పి, అది గొడిజాగ్రి. ఇంకా నువ్వు దోశ వేయడం అంటే 1-2 దోశలు వేయడం కాదు కదా. ఇఫ్ గాడ్స్ గ్రేస్ బిజినెస్ సక్సెస్ ఉందంటే రోజుకి 400-500 దోశలు వేయాలి, యాక్చువల్గా. ఆల్మోస్ట్ చేయి పడిపోద్ది. యాక్చువల్గా అంటే దోశలు వేయడం కాదు కానీ, ఇప్పుడు ఒక్కడనే ఉంటున్నాను, వండుకుంటున్నాను కదా, సో ఐ నో లైక్ ఒక్కడనే వండుకోవడానికే కష్టపడుతుంది, అదే 10 మందికి వేయాలంటే ఇంకా ఇట్లా కొన్నిసార్లు చాలా స్ట్రెస్ఫుల్ జాబ్. కొన్నిసార్లు అంటే పార్టీ అని చెప్పేసి నేను కూడా ఒక 10-15 మందికి ఒకసారి ఉండాను ఒకేసారి. ఆ రోజు ఇంకా పైనుంచి కింద వరకు ఇంకా మళ్ళీ ఎవరిని పిల్లదు అప్పటి నుంచి ఏ పార్టీకి. అదే మనం అనుకుంటాం కానీ రియాలిటీలో చాలా కష్టమైన జాబ్ అది. సో వాళ్ళు అలా షిఫ్ట్ అయిపోతుంటారు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకి.
మ్మ్. వాడు ఇంకా అంటే కొంచెం మన పని చేసే వాళ్ళు అంటే మోస్ట్లీ యంగ్స్టర్స్ ఉంటారు బ్రో. పెద్దవాళ్ళు అనుకో కొంచెం పని చేస్తారు, మ్మ్. అంటే నమ్మకంగా పని చేస్తారు పెద్దవాళ్ళు అయితే. ఎందుకంటే దేనో ఫర్ ఎగ్జాంపుల్ 15-20 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు రోజుకి 1,500-2,000 కూడా తీసుకున్న వాళ్ళు ఉంటారు మ్మ్. జస్ట్ దోసలేయడానికి వీటికి. Yeah. దే అర్న్ వెల్, దే అర్న్ అరౌండ్ 50-60,000 per month. కానీ కుర్రోళ్ళు ఉంటారు, అంటే అప్పుడు వర్క్ బాగొచ్చు వాళ్ళకి. మ్మ్. 20-25 years ఏజ్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు. బికాజ్ మనలాగే ఆలోచిస్తారు వాళ్ళు కూడా, అందరికీ డబ్బులే కావాలి, వాళ్ళు కూడా డబ్బులే కావాలి, షిఫ్ట్ అయిపోతారు. సో ఈ యంగ్స్టర్స్ ఏముంటారంటే షిఫ్ట్ అయిపోతారు కదా, అక్కడ మనకి ఫస్ట్ లాస్. ఎందుకంటే నువ్వు వాడిని రీప్లేస్ చేయాలంటే రాత్రి రాత్రి ఎవడు దొరకడు. మన మ్మ్. ఓఎల్ఎక్స్ లాగా జాబ్ క్లాసిఫైడ్స్ పెట్టి నౌకరీలో లాగా దొరకవు. నువ్వు ఎక్కడెక్కడ రెఫరెన్స్ ద్వారా తెచ్చుకోవాలి. తెచ్చుకుంటే వాడు సరిగ్గా పని చేస్తాడో తెలియదు. మ్మ్. Yeah. కరెక్ట్ కదా, సేమ్ టేస్ట్ రావాలి. ఇప్పుడు నువ్వు ఇవాళ మంచిగా పెట్టి రేపు టేస్ట్ మారిపోయిందంటే సచ్చినా రారావాడు. యా, మేబీ నేనే కొన్నిసార్లు వెళ్ళను. నాకు అక్కడ టేస్ట్ ఒకసారి బాగా వస్తుంది, ఒకసారి బాగా రాలేదు, ఉంటాయి కదా. ఆ కన్సిస్టెన్సీ మిస్ అయితే రారు జనాలు. సో ఇలా జరుగుతుంది. ఆ, నీకు ఫిక్స్డ్ కాస్ట్ ఇప్పుడు నీకు ఒక వారం రోజులు బిజినెస్ జరగలేదు, నువ్వు స్టార్ట్ చేసా వారం రోజులు జరగలేదు, నీకు 9,000 ఫిక్స్ ఎక్స్పెన్సెస్ చెప్పాను కదా. 6 days పెడుతున్నావు వీక్లీ. ఎందుకంటే స్టాఫ్ నీకు 7 days వర్క్ చేయరు, 6 days వర్క్ చేస్తారు. 1 day ఇవ్వాలి ఎక్స్ట్రా, అంటే వర్క్ చేస్తారు కాకపోతే ఓటీ అడుగుతారు. 6 days పెడుతున్నావు అంటే నీ జేబులోంచి వారానికి 6 రోజులు 9,000 చొప్పున పోతున్నాయి. అంటే 9 6 54, 5,400 నీ జేబులోంచి పోతుంది వారానికి. నెలకి ఎంత పోతుంది? 5,400 నీ జేబులోంచి పోతుంది వారానికి. నెలకి ఎంత పోతుంది? 4 అంటే అరౌండ్ 20,000, 4 4 16, 21,600 నీ చేతిలోంచి పోతుంది, నీ జేబులోంచి పోతుంది. ఇది ఇంకా తక్కువ నీకు చెప్తుంది, చాలా తక్కువ కంపారిటివ్లీ. చాలా మంది ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ ఫుడ్ ట్రక్, నువ్వు ఫుడ్ ట్రక్ అంటున్నావు, నేను బండి చెప్తున్నా, తోపుడు బండి. అంటే ఈ లెక్కలంతా తోపుడు బండికి చెప్తున్నా, ఎందుకంటే చీప్ లో చీప్. ఓకే. నువ్వు ఫుడ్ ట్రక్ స్టార్ట్, అవును, నువ్వు ఫుడ్ ట్రక్ రెంట్ తీసుకోవాలనుకో, రోజుకి 2,000 ఉంటుంది రెంట్. ఓకే. నేను స్టార్టింగ్ అంటే తోపుడు బండికి చెప్పా, ఎందుకంటే నువ్వు మాక్సిమం చూసేవన్నీ ఫుడ్ ట్రక్స్ చాలా తక్కువ ఉంటాయి, తోపుడు బండ్లు ఎక్కువ ఉంటాయి నీకు నార్మల్ గా టిఫిన్ సెంటర్స్. నీకు ఇదే బ్రేక్ అయిపోయింది. ఓకే సారీ. ఫుడ్ ట్రక్ కి నీకు ఎక్స్ట్రా డీజిల్ కాస్ట్, నీకు పవర్ కోసం జనరేటర్ వాడాలి, జనరేటర్ కాస్ట్, జనరేటర్ కూడా అద్దెకి. మళ్ళా నీకు ఫుడ్ ట్రక్ అద్దె వేరు, మళ్ళీ జనరేటర్ అద్దె వేరు. మళ్ళీ జనరేటర్ లోకి డీజిల్ సమ్ ఒక లీటర్ వేస్తే నాకు తెలిసి ఒక 1 hour ఎంత వస్తుందేమో, రఫ్ గా చెప్తున్నా. నువ్వు ఒక 7 hours పెట్టామంటే 7 liters డీజిల్. లీటర్ ఒక 100 రూపాయలు వేసుకున్నా సరే రోజుకి నీకు 700 నుంచి 1,000 రూపాయలు డీజిల్ అయిపోద్ది ఎక్స్ట్రా కాస్ట్. మళ్ళీ మెయిడ్, ఇప్పుడు క్లీనర్ లో పాటు మెయిడ్. ఇప్పుడు క్లీనర్లు ఏంటంటే నీకు బండి చుట్టుపక్కల ఇవన్నీ తుడుస్తుంటారు. మెయిడ్ ఎక్స్ట్రా ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒకవేళ డిస్పోజబుల్ పెడితే వెళ్ళండి, ఓకే. నువ్వు నార్మల్ ప్లేట్ పెట్టుకుంటున్నావంటే అవన్నీ కడగాలి, మళ్ళీ రీరాక్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో నీకు ఎక్స్పెన్సెస్ పెరిగిపోతుంటాయి ఫుడ్ ట్రక్. ఇంకా ఫుడ్ ట్రక్ ఏంటంటే నీకు పర్మిషన్స్ ఎక్స్ట్రా, నీకు తోపుడు బండికి పర్లేదు, పర్మిషన్స్ ఉంటావు. మోటార్ వెహికల్ కాబట్టి ఫుడ్ ట్రక్ కి నువ్వు మళ్ళీ ఆర్టీఏ నుంచి అప్రూవల్ తీసుకోవాలి, ఇంకా నైట్ మాయలు వస్తుంటారు, డబ్బులు ఇస్తుండాలి, ఇవన్నీ ఎక్స్ట్రా ఉంటాయి. ఓకే. సో నీకు ఎక్స్ట్రా కాస్ట్ పెరిగిపోతుంటాయి అనమాట. ఇంకా చాలా ఉంటాయి. నేను అంటే నా ఫ్రెండ్ ఒకడు ఫుడ్ ట్రక్ రన్ చేశాడు, నేను లిటరల్లీ చూసా, నిద్ర ఉండదు లిటరల్లీ. స్ట్రెస్ఫుల్ అంటే స్ట్రెస్ఫుల్. ఫ్రెండ్ ఒకడు అంటే వినయ్ గడేనా? అంటే వినయనా? కాదు కాదు, వినయ్ ఈడు కాదు, కాదు, తెలిసిన ఫ్రెండ్, కాలేజ్ వినయ్ నా ఇంటర్ ఫ్రెండ్. ఓకే. అంటే ఎక్కడ మీ జర్నీ ఎట్లా స్టార్ట్? అంటే మీరు వినయ్ కలిసి ఫుడ్ ట్రక్ స్టార్ట్ చేసారా? లైక్ ఈ ఫుడ్ ట్రక్ స్టార్ట్ మాది అసలు ఫుడ్ ట్రక్ కాదు, మాది ఫుడ్ ట్రక్ కాదు, మాది క్లౌడ్ కిచెన్. కానీ తర్వాత ఒక ట్రక్ అంటే ట్రక్ కాదు, యాక్చువల్లీ ఓమ్ని ఒకటి తీసుకున్నాం, మారుతి ఓమ్ని. ఓకే. అరౌండ్ 90s మోడల్ ఓమ్ని తీసుకున్నాం. ఫస్ట్ క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేశాక వి రియలైజ్డ్ దట్ వీఆర్ స్పెండింగ్ 50-60% ఆఫ్ అవర్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్ టు రెంట్స్ ఓన్లీ. Then our rent was 35K in 2021.
ఓకే. బ్రో యాక్చువల్‌గా ఇక్కడ మీ అదే మీ ఈ జర్నీ చెప్పండి. క్లౌడ్ కిచెన్ అంటే జస్ట్ నార్మల్‌గా ఇప్పుడు స్విగ్గీ, జొమాటోలో నేను విన్నది చెప్తాను. క్లౌడ్ కిచెన్ అంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఐ ఓ దిస్ ప్లేస్. లెట్స్ సే ఐ ఓ దిస్ ప్లేస్. ఇది నేనేం చేస్తానంటే క్లౌడ్ కిచెన్‌లో రెంట్‌కి పెట్టేస్తానన్నమాట. అండ్ ఇట్స్ లైక్ ఇట్ కుడ్ బి కాల్డ్ యాస్ రెస్టారెంట్. సో స్విగ్గీ, జొమాటో వాడు అంటే ఈ ప్లేస్‌ని రెస్టారెంట్ కింద కన్సిడర్ చేస్తాడు. బట్ యాక్చువల్‌గా ఇది రెస్టారెంట్ ఓన్లీ కాదు. ఫర్ డెలివరీ అండ్ టేక్ అవే అనమాట, నో డైనింగ్. హ్మ్. ఇక్కడ మీరేందంటే నాకు రెంట్ పే చేయాలి. బికాజ్ ఐ ఓన్ దిస్ ప్లేస్ కాబట్టి. అండ్ అంతే అంతే. హ్మ్. అండ్ ఆ ప్లేస్‌లో కాకపోతే అప్పుడు ఏంటంటే దీంట్లో ఇంకా నీకు చాలా ఉంటాయి. హ్మ్. నువ్వు రెసిడెన్షియల్ ప్లేసెస్ లో నువ్వు క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయడానికి లేదు. ఓకే. యూ షుడ్ ఓన్ ఏ కమర్షియల్ ప్లేస్. ఆ! లైక్ ఆ ఇంటి ఓనర్ కమర్షియల్ ట్యాక్స్ కడతాడు. ఓకే. బికాస్ యు ఆర్ కీపింగ్ ఏ బోర్డ్ అండ్ రన్నింగ్ బిజినెస్. బోర్డు పెట్టామంటే కమర్షియల్ ప్లేస్ ట్యాక్స్ పడిపోద్ది అనమాట. హ్మ్. సో నీకు రెసిడెన్షియల్ ప్లేస్ 20,000 ఉంటే కమర్షియల్ ప్లేస్ 35,000 ఉంటుంది ఎక్స్ట్రా. అంటే నీకు ఆల్మోస్ట్ ఒక 60 to 80% ఎక్స్ట్రా ఉంటుంది రెంట్. హ్మ్. మేము ఫస్ట్ చేసిన మిస్టేక్ ఏంటంటే వితౌట్ డూయింగ్ ఎనీ మార్కెట్ అనాలిసిస్ రిగార్డింగ్ రెంట్స్, ఫుడ్ మీద చాలా నేనైతే బీభత్సంగా రీసెర్చ్ చేశాను ఫుడ్ పరంగా. హ్మ్. కానీ రెంట్స్ పరంగా నేను రీసెర్చ్ చేయలేదు. మేము వేసుకున్న నెంబర్స్ గాల్లో ఏవైతే నెంబర్స్ వేసుకున్నామో ఎక్సెల్ లో హ్మ్. మెయిన్ మిస్ అయింది ఏంటంటే రెంట్. నేను రెంట్ ఒక 10-15,000 లో వచ్చేస్తుంది అనుకున్న వాళ్ళం 35,000 ప్లస్ బిల్స్ 40,000 అయ్యేది టోటల్. 40,000 ఎవ్రీ మంత్ మేము ఎక్స్పెన్సెస్ ఉండేవి. అక్కడ ఫస్ట్ మెయిన్ నెగిటివ్ అయిపోయింది నాకు మా దాంట్లో. హ్మ్. అండ్ మేము స్టార్ట్ చేసింది టిఫిన్స్ కాదు, రైస్ బౌల్స్. ఓకే. ఎందుకంటే అంటే నేను మెయిన్ గా వైల్ డూయింగ్ జాబ్ నేను ఫేస్ చేసింది ఏంటంటే నాకు ఆకలేసింది. హ్మ్. నేను ఎవ్రీడే టిఫిన్ తినలేను కదా, హ్మ్. ఎవ్రీడే దోశ అవి తినలేను. సమ్ డే వి ఆర్డర్ ఫ్రైడ్ రైస్ అండ్ కర్రీ. నేను వెజిటేరియన్ బేసిక్ గా. హ్మ్. సో ఫ్రైడ్ రైస్ కర్రీ, పన్నీర్ కర్రీ, రోటీ మష్రూమ్ కర్రీ, హ్మ్. లేదా సమ్ పుల్కా బేబీ కార్న్ కర్రీ ఇలాగా నేను ఆర్డర్ చేసాను. ఆర్డర్ చేసినప్పుడు ఏమవుతుందంటే నీకు స్ట్రీట్ స్టైల్ ఇవి ఎవరు చేయరు, పక్కా నువ్వు రెస్టారెంట్ లోనే ఆర్డర్ చేసుకోవాలి, లేదా హ్మ్. సమ్ క్లౌడ్ కిచెన్ లోనే ఆర్డర్ చేసుకోవాలి. నువ్వు ఎంత చీప్ లో ఆర్డర్ చేసినా సరే రెండు కలిపి 150 రూపీస్ కర్రీ మినిమం లో మినిమం. అంటే హ్మ్. 150కి అసలు రాదు బేసిక్ గా. హ్మ్. తక్కువలో తక్కువ చెప్తున్నా, ఒక వర్స్ట్ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ చేసినా సరే 150 రూపీస్ ప్లస్ ఒక 50 రూపీస్ రోటీ, యాహ్! 200 రూపీస్ ప్లస్ డెలివరీ ఛార్జెస్ ఒక 30-40 రూపీస్ పడతాయి. 240 రూపీస్ నువ్వు ఎంత కూపన్ అప్లై చేసినా సరే 200 రూపాయలు తక్కువ ఏది రాదు. హ్మ్. 200 రూపాయలు నువ్వు ఒక మీల్ కి ఖర్చు పెట్టాలి. యాహ్! నేను ఇక్కడ ఒక గ్యాప్ అబ్జర్వ్ చేశా, లైక్ వై కాంట్ వి ప్రొవైడ్ సమ్ మీల్ బిట్వీన్ 100 to 130 రూపీస్ యాహ్! ఏదైనా. ఓహ్! యెస్. యాక్చువల్‌గా నేను మీ బిజినెస్ పేరు మర్చిపోయాను గానీ నేను గూడా ఒకసారి ఆర్డర్ చేశాను. సో దాని నుంచా యెస్. ఐ థింక్ మీకు తెలిసి ఉంటది. వినయ్ అక్కడ నా ఫ్రెండ్ మీల్ ఉంటాడు. యారీ అని మేము యాహ్! స్టార్టింగ్ స్టార్ట్ చేసాం. మిలియారి. మీల్ యారీ. మిలియారి ఇట్సెల్ఫ్. యా యా ఒక 10 యా కిలోమీటర్ల అంటే దూరంలో ఫ్రెండ్లీ ఉంటది. మీల్ అని చెప్పేసి మేము స్టార్ట్ చేసాం. హ్మ్. యాక్చువల్లీ నేనే నా చేతి నుండి ఒక 400 డెలివరీస్ నేను చేసాను. ఆ! ఆ! సీరియస్లీ మేము రైనీ సీజన్ లో స్టార్ట్ చేసాం. ఫస్ట్ డెలివరీ నాకు ఇంకా గుర్తుంది, నా లింక్డ్ఇన్ పేజ్ లో ఉంటుంది. ఆ! ఫస్ట్ డెలివరీ నా చేతితో చేసా అరౌండ్ నైట్ ఒక 10 o'clock కి సంథింగ్. ఇట్ వాస్ రైనింగ్ హెవీలీ. మా హ్మ్. కొలీగ్ ఒకడు ఆర్డర్ చేశాడు, హ్మ్. నేనే వెళ్ళి వర్షంలో డెలివరీ చేశా. ఐ ఫెల్ట్ రియల్లీ గుడ్ దట్ డెలివరీ. దట్ వాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్స్. హ్మ్. కానీ ఆ గ్యాప్ ఏదైతే ఉందో మేము అది ప్రాపర్ గా ఫిల్ చేయలేకపోం. బికాస్ డ్యూ టు ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్. మేము ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అంటే పిఎంఎఫ్ అని ఉంటుంది. ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ అంటే మార్కెట్ లో మన ప్రొడక్ట్ వెళ్తాదా వెళ్ళదా హ్మ్. అదొకటి ఉంటది. అది మేము కరెక్ట్ గా చేసాం. లైక్ వాట్ ఈస్ ద గ్యాప్ అనేది మేము కరెక్ట్ గా ఐడెంటిఫై చేసాం. మెయిన్ మిస్టేక్ అయింది ఏంటంటే అసెసింగ్ ద ఎక్స్పెన్సెస్. హ్మ్. అందరూ ఏంటి జస్ట్ అనలైజ్ చేస్తారంటే జస్ట్ బిజినెస్ ఉందా లేదా అనలైజ్ చేసేస్తారు ఫస్ట్. అంటే బిజినెస్ రన్ అవుతుందో లేదో అది ప్రైమరీ. కానీ దీని వెనకాల మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఎక్స్పెన్సెస్. నువ్వు జేబులోంచి ఎంత ఖర్చు పెడుతున్నావు, నీ జేబులోకి ఎంత వస్తుంది, ఈ రెండు చూసుకోవాలి మనం. యాహ్! తెలియంది. వచ్చే లెక్క కంటే పోయే లెక్క ఎక్కువ ఉండదేమిరా చాలా మంది ఏం చేస్తారంటే ఎంత ఖర్చు పెడుతున్నావు చూసుకోరు, ఎంత వస్తుందో చూసుకుంటారు. జస్ట్ లైక్ నీకు మైల్స్. గ్రాస్ నెట్ అని పదాలు ఉంటాయి కదా. యాహ్! అంతే అంతే. ఆహ్, అంటే యాక్చువల్‌గా ఇక్కడ నాకు ఇంకో క్వెషన్ బ్రో. అంటే మీరు మీ జర్నీలో స్టార్ట్ చేసినప్పుడు మీరు వినయ్ కలిపి కదా స్టార్ట్ చేశారు. లైక్ ఎంత ఇన్వెస్ట్‌మెంట్ పట్టుకున్నారు? లైక్ ఈస్ దేర్ ఎనీ లాసెస్ దట్ యూ ఫేస్ నేను అట్ చెప్తే దిస్? అసలు నవ్వు వస్తుంది. ఏంటంటే నా జేబులో ₹1 పెట్టలేదు నేను. ఇన్వెస్ట్‌మెంట్ ఒక రూపాయి కూడా పెట్టలేదు. సీరియస్లీ. ఓకే. యాక్చువల్లీ ఇది ఎలా అంటే నా ఫ్రెండ్, అంటే నేను వర్క్ చేస్తున్నప్పుడు నా ఫ్లాట్ మేట్ వాళ్ళ ఫ్రెండ్, అలా మ్యూచువల్ ఫ్రెండ్ ఒక లేడీ ఇన్వెస్ట్ చేస్తానని చెప్పారు. ఓకే. ఇన్వెస్ట్మెంట్ ఒక 5 lakhs ఇన్వెస్ట్ చేస్తానని చెప్పారు. అంటే ఇక్కడ ఇట్స్ మోర్ లైక్ యూ గాట్ ఎన్ ఏంజెల్ ఇన్వెస్టర్.
చెప్తా, అది ఏంజిలో డెవిలో చెప్తాను. అయితే ఓకే. నేను స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి నేను జాబ్ కి రిజైన్ చేశా. ఓ రిజైన్డ్. ఓకే, ఐ ఆ, థాట్ ప్యారలల్ వర్క్ చేస్తున్నారు అనుకున్నాను. ఓకే ఓకే. లేదు చెప్తా, అది కూడా చెప్తాను. రిజైన్ చేసా ఫస్ట్. రిజైన్ చేసేసి ఆ అమ్మాయితో మాట్లాడడానికి వెళ్తే ఆ అమ్మాయి, సారీ ప్రకాష్, మా అన్నయ్యకి పెళ్లి ఉంది, నాకు డబ్బులు సెట్ అవ్వట్లేదు అంది. ఎప్పుడు నేను రిజైన్ చేసి ఒక 5 days బ్రెయిన్ స్టార్మింగ్ తర్వాత వెళ్తే. లేవో ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. మొత్తం భూకంపం పడినట్టు ఉంటుంది ఒక నమ్మకం. అంటే నేను భయపడలేదు ఫస్ట్ యాక్చువల్లీ, ఎందుకంటే నేను ఎప్పుడు నాకు ఎంత సీరియస్ సిచ్యువేషన్ వచ్చినా సరే నేను భయపడను. అదొక పాజిటివ్ పాయింట్ నాలో. నేను జస్ట్ కూర్చుని ఒక ఆలోచిస్తాను, ఒక అరగంట ఒక గంట ఒకే ప్లేస్ లో కూర్చుని ఆలోచిస్తా. మీరు రెడీయా సార్? వెయిట్. యువర్ థింకింగ్ యామ్ ఐ రైట్? ఇట్స్ రియల్లీ డిఫరెంట్. నెక్స్ట్ మనం ఏం చేయగలమా, ఏమైనా చేయగలమా, ఒక 4-5 ఆప్షన్స్ అనుకుంటాను. ఆ 4-5 ఆప్షన్స్ అనుకుని యాక్సెస్ చేసుకుంటా. లైక్ ఇది చేస్తే ఏమవుద్ది, ఇది చేస్తే ఏమవుద్ది, అలా ఒక 5 పాయింట్లు అనుకుంటా. దాంట్లో బెస్ట్ సెలెక్ట్ చేసుకుని అది చేస్తాను. అప్పుడు కూడా అలాగే చేశా. ఏం చేద్దాం అంటే లోన్ తీసుకుందామా ఫస్ట్ ఆప్షన్. మనకి ఎవడు లోన్ ఇవ్వడం, ఎందుకంటే మన కొలాటరల్ లేదు. కొలాటరల్ అడుగుతాడు ఫస్ట్. ప్లస్ షూరిటీ, జాబ్ కూడా లేదు ఇప్పుడు. జాబ్ కూడా లేదు. పర్సనల్ లోన్ తీసుకోలేం ఫస్ట్. సెకండ్ బిజినెస్ లోన్. నువ్వు బిజినెస్ లోన్ తీసుకోవాలంటే కొలాటరల్ ఉండాలి. నార్మల్ బిజినెస్ లోన్ చెప్తున్నా. అంటే యాక్చువల్గా నాకు ఈ టర్మ్ కొలాటరల్ అంటే విన్నాను కానీ లైక్ వాట్స్ దిస్ టర్మ్ ఎగ్జాక్ట్లీ? కొలాటరల్ అంటే సెక్యూరిటీ. అంటే నీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు నువ్వు తిరిగి తాకట్టు, కట్టగలను, తెలుగులో తిరిగి చెప్పాలి, కట్టగలను అని తాకట్టు చెప్పి ఒక తాకట్టు భరోసా. అంటారు. ఓకే ఓకే, యా యా యా. తాకట్టు పెట్టడం, ఏం తాకట్టు పెడతావు? అదే కొన్నిసార్లు బంగారం తాకట్టు పెడతా ఇచ్చిన డబ్బులకి అట్లా. గోల్డ్ లోన్ అంటే బంగారం పెడతావు. కొలాటరల్ అంటే హౌస్ గానీ ల్యాండ్ గానీ ఏదైనా పెడతావు. లేదా ఎవడైనా నీ ఫ్రెండ్, జాబ్ ఉన్న ఫ్రెండ్ షూరిటీ పెట్టాలి. ఎందుకంటే నా బ్యాచ్ లో అంతా జాబ్లెస్. అండ్ ఎంత రిస్క్ చేసినోడు కూడా అవ్వలేడు. నేను ఈ ఐడియా కూడా, క్లౌడ్ కిచెన్ ఐడియా కూడా, నేను మా అక్క పెళ్లికి భోపాల్ వెళ్తున్నా February 2022లో. రిటర్న్ వస్తున్నప్పుడు నాకు అసలు నిద్రపట్టలేదు. రాత్రి 12 o'clock ఎందుకో కరుణ్కి వినయ్కి పిచ్చేసా ఈ ఐడియా. లైక్ వై డోంట్ బి స్టార్ట్ కిచెన్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ కెన్ గెట్ త్రూ దిస్ అని చెప్పేసి. యాక్చువల్లీ కరుణ్ నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే వినయ్ కూడా అడిగాడు, బికాస్ వినయ్ వాజ్ వర్కింగ్ సచివాలయం. లీవ్ తీసుకున్నాడు అని చెప్పాడు, లేదా నేను వస్తాను అని చెప్పాడు. అలాగే మేము స్టార్ట్ చేసాం. వి స్టార్టెడ్ రియల్లీ వెల్. లైక్ రియల్లీ వెల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ కవర్ చేసాం. అయితే లక్కీ, అది చెప్తాను. ఈ లేడీ దగ్గరికి వెళ్ళాం కదా, ఈ లేడీ హ్యాండ్ ఇచ్చేసింది. హ్యాండ్ ఇచ్చేస్తే మేము ఇంకా ఏం చేస్తాం, కూర్చొని ఆలోచిస్తుంటే నా ఎక్స్ కంపెనీ ఈ కిర్బీ ఏదైతే ఉందో దాంట్లో ఒక ఆయన, అదే చెప్పా కదా నేను ఒక మేనేజర్ కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ చేసేవాళ్ళం అని చెప్పేసి, ఆయన ఒక కాంటాక్ట్ ఇచ్చారు. లైక్ ఆయన ఒక సిఏ కాంటాక్ట్ ఇచ్చారు అనమాట. ఆ సిఏ వాళ్ళ ఫ్రెండ్ ఇంకో సిఏ ఉన్నారు, ఆ సిఏ కాంటాక్ట్ నాకు ఇచ్చారు. ఇస్తే నేను ఆయనకి ఇలా ఫోన్ చేసి చెప్పా. అంటే యాక్చువల్లీ నేను ఆయన కాంటాక్ట్ చేసింది ఏంటంటే కంపెనీ ఎస్టాబ్లిష్మెంట్ కోసం. లైక్ మన కంపెనీ ఇవన్నీ ఉంటాయి కదా ఫార్మాలిటీస్, డైరెక్టర్ రిజిస్ట్రేషన్, కంపెనీ రిజిస్ట్రేషన్, ఈ లైసెన్సింగ్, ఇవన్నీ మనకు తెలియదు కదా అవేమి. దానికోసం నేను ఆయన కాంటాక్ట్ చేశా. హీస్ ఎ బిగ్ షాట్. హీ వాజ్ డూయింగ్ ఆడిట్స్ ఫర్ ఓవరాల్ ఎస్బీఐ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ టాప్ బ్యాంక్స్ అన్నిటికీ ఆయన ఆడిట్ చేస్తారు. చాలా పెద్ద ఆయన, హీ వాజ్ అరౌండ్ 60s. అయితే ఆయనకి కాల్ చేసి అలా అపాయింట్మెంట్ తీసుకున్నా. ఒక రోజు తీసుకుని కలవడానికి వెళ్ళాను. వెళ్తే ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సార్ ఇది పరిస్థితి. హీ రిసీవ్డ్ మీ వెరీ వెల్, బికాజ్ మాస్టర్ చేసాం కదా, కొంచెం రెస్పెక్ట్ ఉంది, మంచిగా రిసీవ్ చేసుకుని బాబు నువ్వు మాస్టర్ చేసి ఎందుకు ఇవన్నీ నీకు అన్నట్టు స్టార్టింగ్ మాట్లాడాడు అన్నమాట. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? నేను ఎక్స్ప్లెయిన్ చేశా. అప్పుడప్పుడే లైక్ మంచి మంచి యాప్స్ అని లాంచ్ అయ్యాయి. జెప్టో ఇద్దరు యంగ్స్టర్ స్టార్ట్ చేశారు. చాలా చిన్న వాళ్ళు, 19 years old స్టార్ట్ చేశారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పాను అనమాట. నేను కన్విన్స్ చేశాను, సార్ ఇది సార్ నో మార్కెట్ ఈస్ రియల్లీ గుడ్, వీ కెన్ స్టార్ట్ బికాస్ దెర్ ఈస్ గ్యాప్ ఇన్ ద మార్కెట్ ఇన్ ఫుడ్ ఇండస్ట్రీ, వీ కెన్ స్టార్ట్ వెల్. ఇలా స్టార్ట్ చేశాం. ఇలా చెప్తే ఆయన చాలా ఇంప్రెస్ అయ్యాడు నాలెడ్జ్ కి. మంచి అవగాహన ఉంది ఈ బిజినెస్ లో అని చెప్పి స్టార్ట్ అయ్యి ఇలా చెప్పాను. ఇలా లేడీ ఒకళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు సార్, ఒక 5 lakhs అలాగా, ఆవిడ హ్యాండ్ ఇచ్చేసింది. ప్రెసెంట్ వీఆర్ విత్ ఎంప్టీ హ్యాండ్స్, సో లుకింగ్ ఫర్ సంథింగ్ అండ్ అలా చెప్తే ఆయన ఫస్ట్ లోన్కి వెళ్ళొచ్చు కదా అని సజెస్ట్ చేస్తే నేను చెప్పా, సార్ ఇప్పుడు లోన్ అంటే కొలాటరల్ ఏం లేవు సార్ అంటే, ఆయన
సరే ఏం చేద్దాం అనుకుంటున్నాం అంటే, తెలియదు సార్, కొంచెం గ్యాప్ అయితే తీసుకోవాలి ఆలోచించడం కంటే, ఎంత కావాలి అన్నాడు స్ట్రైట్ గా. మ్మ్. ఎంత కావాలంటే మనకి నెంబర్ ఏం తెలియదు, జస్ట్ గాలిలో అలాగా ఒక 5 lakhs కావాలి సార్ అంటే, నేను మ్మ్. ఒక ఎక్సెల్ లో వేసుకున్నా ఎక్స్పెన్సెస్ అవన్నీ ఎంత అవుతాయి అంటే, ఒక రఫ్లీ 5 lakhs ఎక్స్పెన్సెస్ అవుతాయి అంటే 5 lakhs కావాలి సార్ అన్నాను. నేను ఇస్తా అన్నాడు వెంటనే. మ్మ్. నేను విన్నాను, నేనున్నాను. ఆయన ఎవరో కూడా తెలియదు సీరియస్లీ నాకు. ఓకే. ఆయన మా మేనేజర్ వాళ్ళ ఫ్రెండ్, పెద్ద ఆయన. మ్మ్. ఇప్పుడు మన ఫాదర్స్ ఏజ్ ఆల్మోస్ట్. ఇంకా నేను ఇస్తానన్నాడు. ఇస్తానంటే నాకు ఒక్క నిమిషం నాకు బొరపని చేయలే, ఇలా కూర్చునిపోయాను. ఏంది ఫస్ట్ మీటింగ్ లోనే డబ్బులు ఇస్తా అంటున్నాడు, 5 lakhs, ఏం తేడా కొట్టదు కదా. తెలిసిన వాళ్ళు ఇస్తారని హ్యాండ్ ఇచ్చారు, తెలియని వాళ్ళు సడన్ గా ఇస్తారన్నారు అని చెప్పా కైండ్ ఆఫ్. అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు కూడా మామూలు వాళ్ళు అంటే కొంచెం మనం భయపడే వాళ్ళం, కానీ ఈయన పెద్ద పొజిషన్ చాలా, లైక్ హీ వాజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ ఆఫ్ టాప్ సిఏ కంపెనీస్. సో నాకు ఫస్ట్ కొంచెం భయం వేసింది, అంటే భయం అంటే భయం కాదు, కొంచెం ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యా, లైక్ తెలియని వాళ్ళు ఇస్తానంటున్నారు, ఏమైనా ప్రాబ్లం అవ్వదు కదా ఫ్యూచర్ లో అని చెప్పేసి. తర్వాత ఏమో ఆయన అడిగా, సార్ వాట్ యువర్ ఎక్స్పెక్టింగ్ అని అడిగేసాను డైరెక్ట్ గా. అడిగితే లేదు, నేను యాక్చువల్లీ చాలా రోజు నుంచి, హీఈస్ ఎర్నింగ్ వెల్, నెంబర్ చెప్పను కానీ ఈజ్ ఎర్నింగ్ ఇన్ క్రోర్స్. ఓకే. అయితే ఆ, ఆయన అడిగాను, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్ సార్ అంటే, లేదు నాకు చాలా రోజు నుంచి వేరేది ఏమైనా చేయాలని ఉంది, కాకపోతే నాకు టైం ఉండదు, యు నో మై స్కెడ్యూల్, నాకు టైం ఉండదు, ఇన్వెస్ట్ చేస్తాను నేను కావస్తే యాజ్ ఎ థర్డ్ పార్టీ, ఐ డోంట్ బీ ఇన్ ద పిక్చర్, లైక్ స్లీపింగ్ పార్ట్నర్ అనమాట. ఓకే, గాట్ ఇట్. ఎస్. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ ఓన్ ఇలా చెప్తే, నాకు ఇంకా ఫేస్ లో నా స్పైన్ నా 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 డింపుల్ నాకు ఇక్కడ ఇది వస్తుంది, ఇది ఇక్కడికి వెళ్ళిపోయింది. లడ్డు థ్యాంక్ యూ సార్, కావాలా అసలు అన్నాడు. నిజంగా నాకు ఇంకా లడ్డూలు కాదు కానీ ఇంకా మొత్తం స్వీట్ ఫ్యాక్టరీ నాకే ఇస్తున్నాను మీకు అనిపించి. ఓకే. అయితే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని చెప్తే ఆయన వెంటనే అదే రోజు నాకు ఒక 50K అడ్వాన్స్ ఇచ్చారు. ఓకే. వి స్టార్టెడ్ వర్క్స్, లైక్ మనకి యూటెన్సిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అలా కిచెన్ కావాల్సిన స్టార్ట్ చేసాం. అదే వీక్ ఆయన ఇంకో 2 ట్రాన్స్ఫర్ చేశారు, అరౌండ్ 2 lakhs 2.5 స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేస్తే ఇంకా అలాగా. బ్రో 1 minute. యా, టేక్ యువర్ టైం. యూ కెన్ మ్యూట్ యాక్చువల్లీ.